పాలెం జొన్నవారి మోడి కొట్టరే గట్టిగా. రైట్, అందరికీ వందనాలు. దేవదేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కృపా సమాధానములు కూడి చేరిన సభికులందరికీ దేవాది దేవుడు దైవాశీర్వాదమును అనుగ్రహించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్తారా? చాలా సంతోషం. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ మంచి శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఈ మారుమూల ప్రాంతములో గ్రామములో ఈ గోలివాని పాలెం జొన్నలవారి మోడు మంచి కాపరి ప్రార్థనా మందిరము ద్వారా జరిగించబడుతున్నటువంటి ఈ యొక్క ఉజ్జీవ సభలను బట్టి ప్రభు నామాన్ని స్తుతిస్తూ స్థానిక సంఘ గురువర్యులు అయి ఉన్నటువంటి రాజుగారిని గొప్ప దైవ సేవకులుగా వారు దేవుని పరిచర్య చేస్తూ సుమారు 17 సంవత్సరాలు ఈ సభలను జరిగిస్తూ ఈ ప్రాంతమందు ఆధ్యాత్మికమైన ఉజ్జీవాన్ని రగిలిస్తూ ఉన్నటువంటి గౌరవనీయులు దైవాభిషక్తులు స్థానిక సంఘ కాపరి గురువర్యులకు నా హృదయపూర్వకమైన వందనాలు వారికి నేను చెల్లిస్తూ ఉన్నాను. అమ్మగారికి వారి బిడ్డలకు నా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. అలాగుననే ప్రభువిచ్చిన మంచి ఆ స్వరాన్ని దేవుని యొక్క పరిచర్య నిమిత్తమై వాడగలందులకు దేవుడు అనేక మందికి అందరికీ ఆ స్వరం ఇవ్వడు, కానీ ఆ స్వరం ఇచ్చిన దాన్ని వాడుకునే భాగ్యం దేవాది దేవుడు అనుగ్రహించారని మరి సువార్త గాయకులు బ్రదర్ శ్యామ్ సిరికోట్ల గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాకంటే గొప్పవారు దైవజనులు దైవాభిషక్తులు సీనియర్స్ ఉన్నారు. అనేక మంది వారి వారి యొక్క పిలుపును బట్టి దర్శనమును బట్టి దేవుని పనివారుగా పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి దైవాభిషక్తునికి వేదికను అలంకరించిన వారికి, అలాగునే ఇక్కడ స్థలము లేక క్రింద భాగంలో వేశారు, కింద భాగంలో ఉన్న నా తోటి సేవకులకు సేవకురాండ్రకు నా హృదయపూర్వకమైన వందనాలు అందరికీ పేరు పేరున తెలియచేస్తూ ఉన్నాను. అలాగునే ప్రభు ఇచ్చిన మహా గొప్ప కృప ఇప్పుడే చెప్పారు, నన్ను పరిచయం చేస్తూ ఈరోజు అధ్యక్షులుగా ఉండి ముందుకు నడిపిస్తూ ఉన్నారు మరి గౌరవనీయులు జకరయాస్ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ఇలాగూ మీ అందరినీ కలవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అత్యంతమైన భాగ్యముగా నేను భావిస్తూ ఉన్నాను. సరే, నేను కూడా ఏమైనా పాడతానేమోనని వాళ్ళు చూస్తున్నారు కనుక నేను మాటగాడినే కానీ పాటగాడిని కాదని చెప్తూ తెలియచేస్తూ విన్నవించుకుంటూ ఈలోపు మీటింగ్ అయిపోయేలోపు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటానికి ఈటింగ్ చేసి వచ్చేయండి. అట్టగాని కృత్తివే నిలిపోబాకండి, సరేనా? మంచిది. ప్రియదేవుని పిల్లరా, పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా పాడతారు. సరే, మీరందరూ కూడా శ్రద్ధాశక్తితో దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరట మీకు తెలియచేస్తూ అందరూ పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తెస్తే వాటిని తెరిచి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచన భాగాన్ని ఈ రాత్రి వాక్య ధ్యానాంశముగా పఠించుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములు తెచ్చిన వారు కాస్త తెరవండి. చదువు లేని వారు ఎవరైనా ఉంటే చదువు వచ్చిన వారితో మీరు ఆ గ్రంథాన్ని తెరిపించడం మంచిది. చదువు రాదు కదా అని ఎవరు ఊరుకోవద్దు. దయచేసి ఎవరు బైబిల్ క్రింద పెట్టొద్దు. ప్రియదేవుని పిల్లలారా, దేవాది దేవుడు మీ అందరూ కూడా బైబిల్ తెరవాలని నా విన్నపం, నా విజ్ఞప్తి. ఆర్డర్ ఏమీ కాదు. రైట్, ఇప్పుడు చదువుదాం. ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి
యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టులకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. క్రిందన వారికి కూడా ఒక మైక్ ఇవ్వండి బాబు, వాక్యం చదువుతారు. మంచిది. ప్రియదేవుని పిల్లలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథము 66 పుస్తకములు కలిగినటువంటి ఒక భాండాగారం, ఒక గొప్ప లోగిలి వంటిది. ప్రియదేవుని పిల్లలారా, ప్రతి ఒక్క పుస్తకము ఒక ఆణిముత్యమే అన్న సంగతిని మనందరం కూడా గ్రహించాలి. బైబిల్ గ్రంథాన్ని చదివిన వారు బాగుపడతారు, చదవని వారు బాధపడతారు అన్న సంగతి మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథాన్ని అనుదినము ఆహారముగా ఎవరైతే తీసుకుంటారో, వినడము ఎంత ప్రాముఖ్యమో ఆ విన్నదానిని విశ్వసించి దేవునిలో ఎదగడము కూడా అంతే ప్రాముఖ్యము అన్న సంగతి మనందరము కూడా గ్రహించాలి. ఈ రాత్రి ప్రియదేవుని పిల్లలారా, దేవుని వర్తమానం వినడానికి ఈ రోజున విశ్వాసులైన వారు ఎంత వాక్యమునైనా వింటున్నారు, కానీ వాక్య ప్రకారము జీవిస్తున్నారా అని ప్రశ్నిస్తే 100 మందిలో 10 మంది కూడా కనిపించకపోవడం చాలా బాధాకరమైన విషయం. కొంచెం ప్రియదేవుని పిల్లలారా, యథార్థంగానే మాట్లాడి విశ్వాస జీవితాన్ని బలపరచడానికే ఈ వాక్యాన్ని మీకు అందిస్తాను, జాగ్రత్తగా వినండి. ప్రియ దేవుని పిల్లలారా, ఇలా చెప్పాడేమిటి పాస్టర్ గారు వచ్చి అని మీరు అనుకోవసరం లేదు. ఇంకా చెప్పాలి అని అంటే, చెప్పడం మాకు అలవాటు అయిపోయింది, వినడం మీకు పరిపాటి అయిపోయింది. పాటించడం 0, 0. గనుక ప్రియదేవుని పిల్లలారా, చదువుని ఎలాగైతే కొంటున్నారో భక్తిని కూడా కొందామని చూస్తున్నారు. భక్తి భుక్తి కోసం కాదు, ముక్తి కోసం అని గమనించండి. గనుక భక్తి చేస్తే దేవుడు మనకు బలమునిస్తాడు, ఆ భక్తి చేసే వారి జీవితాలకు ఫలమునిస్తాడు. గనుక భక్తిపరులే బాధలు పడినట్టుగా కనిపించవచ్చు, కానీ ఆ బాధల వెనుకాల దేవుడు ఆ భక్తిపరులకు బలమునిస్తాడు అన్న సంగతి మీరు దేవుని పిల్లలారా గ్రహించాలని దేవుని పేరట తెలియచేస్తూ ఉన్నాను. ఈ రోజున అన్నీ ఉన్నవి కానీ లేనిదేమిటి అని ఎవరినైనా అడిగితే భక్తి లేదు చాలామందిలో. ఏమి లేదు? ఈరోజు నా వాక్యం భక్తిలో దాగి ఉన్న శక్తి అని ప్రియదేవుని పిల్లలారా మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రియదేవుని పిల్లలారా, శక్తి కలిగిన దానిలో భక్తి లేదు, కానీ భక్తిలో ఏమున్నది? శక్తి ఉన్నది. అది ఏ వ్యక్తి చేసినా, ఎలాంటి వ్యక్తి చేసినా, ఎప్పుడు చేసినా, ఎక్కడ చేసినా, ప్రియదేవుని పిల్లలారా, స్థలముతో కానీ, ప్రాంతముతో కానీ, ప్రదేశముతో కానీ పని లేకుండా మనకు శక్తిని ఇవ్వగలిగేది ఒక భక్తి మాత్రమే. చదువుకుంటే జీవితం ఎలా మారుతుంది అని మీరు అనుకుంటున్నారో, భక్తి చేస్తే కూడా మన పరిస్థితులు అలాగే మారతాయి. ప్రియదేవుని పిల్లలారా, ఒకరోజు మా పాదిరమ్మ గారు మాట్లాడుతూ, ఎందుకింత ప్రయాస, దేవుడేదో మనల్ని బాగానే దీవించాడు కదా, ఇంకా ఎందుకు ఎలాంటి పరిస్థితులు అని ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు మాట్లాడితే నేను సమాధానం చెప్తూ చిరునవ్వుతో ఆమెతో ఇలా అన్నాను, అమ్మా, మనం సార్వా ఊడిస్తే 6 నెలల పంట వస్తుంది, దాళవా ఊడిస్తే 3 నెలలకే పంట వస్తుంది. అలాగే ఒకవేళ ఏదైనా పాదు పెట్టామనుకోండి, నెలకే కాపు వచ్చేస్తుంది. 6 నెలలకు వచ్చే పంట, 3 నెలలకు వచ్చే పంట నెలవారీ కాసే కాపు కాదు. నేను వేసింది కొబ్బరి తోట, 5 సంవత్సరాలకు కాపు వస్తుంది ఆలస్యంగా,
కానీ జీవితకాలం ఎప్పుడూ కాస్తానే ఉంటుంది అని చెప్పాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు జీవితకాలపు పంట కావాలంటే దేవుని పిల్లల బాధలు పడైనా భక్తి చేయండి. దేవుడికి స్తోత్రం. నువ్వు ఆస్తి సంపాదిస్తే అది ఈ రోజుకే. దేవుని పిల్లలారా, ధనం ఇస్తే 2 మాటలు చెప్తాను. లాకీ లేనోడు లాయరైనా, నిఖరం లేనోడికి ఎకరాలు ఇచ్చినా ఉండవు. గనుక జాగ్రత్త. చాలా ఎకరాలు ఇచ్చాడు తండ్రి సంపాదించి, వాడి బుద్ధి నికరం లేదు, వాడి గుణం నికరం లేదు, వాడు జీరో అయిపోవచ్చు. ఒకవేళ దేవుని పిల్లారా వచ్చిన కేసు అంతా ఓడిపోతున్నాడు అనుకో లాయరు, వచ్చిన క్లయింట్ ఏమంటాడు? మాట్లాడలేదు. ఈ లాయర్ లాకి లేదండి, ఏ కేసు అయినా ఓడిపోతున్నాడు అంటాడు. గనుక దేవుని పిల్లలారా, అలాగే భక్తిలో నిఖరం లేని వారికి శక్తి రాదు. గనుక దేవుని పిల్లలారా, మీ అందరికీ నేను చెప్పే మాట, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మనకిచ్చినటువంటి ఒక శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి భక్తి చేయండి, బాధలు పోతాయి అని చెప్పడంతో పాటు భక్తిలో కూడా బాధలు ఉంటాయి అని చెప్తున్నాను. ఒక 10 ఇంటర్వ్యూలకు వెళ్ళిన వాడు 10 ఇంటర్వ్యూలో పాస్ అయితే వాడు ప్యూన్ అయ్యాడేమో. 100 ఇంటర్వ్యూలకు వెళ్ళి 100 పరీక్షలు రాసిన వాడు కలెక్టర్ అయ్యాడు. ఎవడ కష్టం ఎక్కువ? మాట్లాడలేదు. ఇద్దరు ఒకే స్కూల్లో చదివారు, ఒకే కాలేజీలో చదివారు, ఇద్దరు కూడా దేవుని పిల్లలు ఒకే క్యాంపస్లో సెలెక్ట్ అయ్యారు, కానీ ఇద్దరు క్లాస్మేట్సే. కానీ ఒకడు 10 ఇంటర్వ్యూలతోనే ఆగిపోయాడు ఈ పరీక్షలు ఎదుర్కోలేనని. పరీక్షలు ఎందుకు వస్తాయి? పై తరగతికి వెళ్ళడానికి. పై తరగతికి వెళ్ళిన వాడికి దేవుడు ప్రమోషన్ ఇస్తాడు. అలాగే దేవుని పిల్లలారా, పరీక్షలు లేకుండా నేను కలెక్టర్ని అవుతానన్నా, ఎలక్షన్ లేకుండా నేను ముఖ్యమంత్రిని అవుతానంటే కుదరదు. గనుక మనకు కూడా శ్రమలు లేకుండా మనము దేవుని పిల్లలారా మేలిమి బంగారము కలిగినటువంటి బిడ్డలముగా తయారవ్వాలంటే శ్రమలనే కొలిమిలో కాల్చబడితే సౌఖ్యము అనే కలిమిని దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఆస్తి ఈ తరానికేనేమో దేవుని పిల్లలారా, కానీ నువ్వు సంపాదించి ఇచ్చిన భక్తి నీ పిల్లలకు తరతరములకు అది స్థిరమైన ఆస్తిగా ఉంటుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే నేను మీ అందరికీ చెప్పే మాట, మీ పిల్లలకు భక్తినివ్వండి, మీ పిల్లలకు భక్తిని నేర్పండి. 3 రూపాయల దగ్గర నుండి 30 రూపాయల వరకు కష్టపడ్డానయ్యా, ఈరోజు 30 నుండి 300కు వచ్చాను, 300 దగ్గర నుంచి 3000కి వెళ్ళాను, ఈరోజు మా అబ్బాయి 30,000 సంపాదిస్తున్నాడు, మంచిదే, దేవుడు ఆశీర్వదించాడు, గొప్పదే. అదే బిడ్డ 3 నిమిషాలు నీ దగ్గర మోకరించి ప్రార్థన చేస్తాడా అని అంటే చాలామంది గృహాలలో ఏమీ లేదు. చెప్పాలి మీరు. 30,000 సంపాదించడం గ్రేట్ కావచ్చు, తండ్రిగా తల్లిగా పాస్ అయ్యావు, కానీ విశ్వాసిగా నువ్వు ఫెయిల్ అయ్యావు. మీకు అర్థమైందా? ఒకసారి ఆలోచించు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి 25 ఏళ్ళు వచ్చిన పిల్లోడిని ఇందాక అయ్యగారు చెప్పారు తెచ్చారు నీ కానీ దబా బాధేబాక ఆడిని నడివెరకు కొట్టేస్తాడు. ఎందుకంటే మొక్కై వంగందే. గనుక దేవుని పిల్లలారా, బాల్యమందే నీ దేవుని నీవు స్మరణకు తీసుకురావలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. సమయం ఎంతో నాకు అధ్యక్షుల వారు చెప్పలేదు కనుక నాతో దేవుని పిల్లలారా రాజుగారు అన్న మాట ఏంటంటే డేట్ దాటేదాకా చెప్పండి అన్నారు. చూడండి కొంతమంది ఎట్లా ఉన్నారో, మొగల రేగులు ముఖం పెట్టారు అప్పుడే. సరే, మంచిది. దేవుని పిల్లలారా, చదివించిన వాక్యం ఏంటి, నువ్వు చెప్పేది ఏంటన్నా ఇంక చూడకండి, దానికే ఇది రిలేటివ్గా చెప్తున్నా. గనుక దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే దేవాది దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన భాగ్యములో ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏమిటి అని అంటే భక్తి. భక్తిలో దాగి ఉన్న శక్తి. భక్తి అంటే ఏమిటి? దేవుని యొక్క గుణగణాలలో, దేవుని యొక్క స్వారూప్యములో, దేవుడు మనకిచ్చినటువంటి దేవుని పిల్లలారా లక్షణాలలో ఆ దేవునిలో మిళితం అవ్వడానికి మానవుడు చేసే ప్రయత్నమే భక్తి. దేవునికి స్తోత్రం. ఎప్పటికైనా ఈ మట్టి మానవుడు మహిమగల మానవుడిగా మారాలని,
ఏ నాటికైనా మహిమ లోకముకు చేరాలని, ఏ నాటికైనా మహిమ జీవనమును కలిగిన గుడారములోనికి వెళ్ళాలని, ఈ మట్టి గుడారములో నుండి ఆ మహిమ గల గుడారములోనికి చేర్చబడడానికి ఈ భూలోకములో దేవుడు మనకిచ్చిన సాధనమే భక్తి. దేవునికి స్తోత్రం. ఆ భక్తి చెయ్యాలి. దేవుని పిల్లలారా, బాధలు పడైనా భక్తిని చెయ్యాలి. ఎన్ని బాధలు పడి మిమ్మల్ని పెంచానో అంటాం మనం, అనరా? ఎన్ని బాధలు పడి పెంచానో. మరి ఎన్ని బాధలు పడి భక్తి చేశావు? నేననే మాట ఏంటంటే, గంజి తాగుతున్నప్పుడు ఒక 150 చిల్లులు కలిగిన దుప్పటి కప్పుకున్నప్పుడు చేసినంత ప్రార్థన ఇప్పుడు చేస్తున్నారా? చాలా తలకాయలు అడ్డంగానే ఊపుతున్నారు, ఒప్పుకుంటున్నారు. ఇశ్రాయేలుకి అలవాటు అయిపోయింది పాపం చేయడం, ఒప్పుకోవడం. మనకు కూడా అలాగే. ముందు దేవుని పిల్లారా, రక్షణ సువార్త అనేక మందికి వినిపించడం తర్వాత ఒక తండ్రి అట పిల్లవాడిని ఏడిపిస్తున్నాడు, బాగా ఏడిపిస్తున్నాడు. సండే రోజు వీడి ఖాళీగా ఉండి తెగ ఏడిపిస్తున్నాడు నన్ను, వీడిని ఇబ్బంది పెట్టాలి ఏమైనా అని ఒక పెద్ద ప్రపంచ పటం తీసుకొచ్చి ముక్కలు చేసేసాడు ముందు పడేసి, రే బాబు నీకు టైం ఇచ్చా, నీ ఇష్టం వచ్చిన టైం తీసుకో, ఈ మొక్కలన్నీ నువ్వేం చేయాలా, కరెక్ట్గా ఏ దేశానికి ఆ దేశమే పెట్టేసేయి అన్నాడట. అనగానే అలాగే డాడీ అన్నాడట. ఈడు వెళ్ళిపోయాడు, కంప్యూటర్ ముందు కూర్చున్నాడు, లేదో టీవీ ముందు కూర్చున్నాడు. సండే అంటే చాలామందికి హాలిడే జాలిడే కదా, గాడ్స్ వర్కింగ్ డే అన్న సంగతి మర్చిపోతారు కొంతమంది. ఆ రోజే దుప్పట్లు, ఆ రోజునే ఇల్లు, ఆ రోజునే చేపలు తేలికి రేటుకు వస్తాయి. దేవుని పిల్లర గంపెత్తికెళ్ళిపోయాడు, నిన్ను చూడగానే నీ ముఖం చూడగానే 150 చేప 50కి ఇస్తానంటాడు. ఈ అమ్మ బూడిది కత్తిపట్టి వేసుకుని కూర్చుంటా ఉంటుంది, నువ్వు వెళ్ళిరా ఈ లోపు నేను వండేస్తానంటది. సోమవారం కడుపు నొప్పితో మళ్ళీ అయ్యగారి దగ్గరికి వచ్చింది. అది అరగదగా ఆరాధనకు రాకపోతే అది పరిస్థితి. సరే, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి వీడు ఏం చేశాడంటే తెలివిగా ప్రపంచ పటమంతా దేవుని పిల్లలారా 5 నిమిషాల్లో సెట్ చేశాడట. మరలా డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ నువ్వు చెప్పిన పని అయిపోయింది అన్నాడట. అంత త్వరగా ఎలా చేసావురా అన్నాడట. నీకు తెలియని విషయం ఒకటి ఉంది డాడీ, నువ్వు చించిన ప్రపంచ పటం వెనక ఒక మనిషి ఫోటో ఉంది. ఏముంది? ఒక మనిషి ఫోటో ఉంది. తల ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టా, మెడ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టా, కాలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టా, చెయ్యి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టా, అంటించి తిప్పా, ప్రపంచ పటం సెట్ అయిపోయింది అన్నాడట. నువ్వు సెట్ అయితే నీ ఇల్లు సెట్ అయిపోద్ది. దేవుడికి స్తోత్రం. నువ్వు సెట్ అయితే నీ దేశం సెట్ అయిపోద్ది. అందుకే దేవుని పిల్లారా, మనుషులు బాగున్నారు, మనస్సులు బాగాలేదు. దేవుని పిల్లారా, మాటలు బాగున్నాయి కానీ క్రియలు బాగాలేదు. దేవుని పిల్లారా, బైబిల్ మాత్రం పట్టుకున్నాం, ఆ బైబిల్ మాత్రం మన జీవితంలో కనిపించడం లేదు. అందుకే బడాయి భక్తి వద్దు. దేవుని పిల్లారా, చేయవలసింది దైవ భక్తి, నిష్ఠ భక్తి, నియమముతో కూడిన భక్తి. ఆ భక్తిలో ఏమి దాగి ఉందయ్యా అంటే దేవుని శక్తి దాగి ఉంది. భక్తిగా బ్రతకడం కొంచెం బాధాకరంగా ఉండవచ్చు, కానీ ఆ భక్తిగా బ్రతికిన వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. భక్తి అంటే దేవుని పిల్లలారా, ప్రార్థన చేయడం, పాటలు పాడడం, పరిచర్య చేయడం, ఉపవాసము ఉండడం, దేవుని పిల్లలారా కన్ను పెట్టి దేవుణ్ణి చూడడం, అలాగే దేవుని పిల్లలారా ఆరాధనలో ఏకీభవించడం, ఇవన్నిటినీ కలిపితే ఏమన్నారంటే భక్తి అన్నారు. భక్తి శ్రద్ధలు ఎవరైతే దేవుని పిల్లలు చేస్తారో ఆ భక్తి పనులను చూచినప్పుడు దేవుడు ముచ్చటగా వారు అడిగింది ఇస్తాడట. దేవునికి స్తోత్రం. మీరు చెప్పిన పనల్లా చేస్తే మీ బిడ్డలకు మీరు అడిగిందల్లా పెట్టరా? మాట్లాడరేమ్మా? పెడతారా పెట్టరా? అలాగే దేవుని పిల్లలారా, నువ్వు దేవుని పని క్రమముగా చేస్తే దేవుడు నీకు కావలసిన దాన్ని కూడా క్రమముగా ఇస్తాడు. అందుకే ఇక్కడ కూడా సంవత్సరాల తరబడి క్రైస్తవులుగా ఉన్న భూతద్దం పెట్టి వెతికితే లేశమంతైనా చాలామందిలో భక్తి, దాని శక్తి కనిపించడం లేదు. కనుక దేవుని పిల్లలారా, వేషధారణ భక్తి వద్దు, వెర్రి క్రైస్తవుడిగా మిగిలిపోతాం. ఎవరు ఎలా బ్రతికినా, ఎవరు ఎలా ఉన్నా, ఎవరు ఎలా జీవించినా దేవుని పిల్లలారా, నీవు నేను భక్తి గల క్రైస్తవుడిగా బ్రతకాలి అంటే ఆయన కృప మనకు తోడుగా ఉండాలి. హల్లెలూయా. అందుకే దేవుని పిల్లలారా, భక్తి ప్రసవ వేదన పడి పొందుకోవాలి. నేను అటు ఇటు వెళ్ళను, జాగ్రత్తగా దేవుని పిల్లలు మీకు చెప్పవలసిన మాటలు 4 చెప్పి నేను ముగిస్తాను. అందుకే దేవుని యొక్క సన్నిధిలో నీ కుటుంబం ఎలా ఉంది, నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంది, నీ సాక్ష్య జీవితం ఎలా ఉంది అనేది ఒక్కసారి నీవే పరిశీలన చేసుకోవలసిన
అవసరత ఉంది. చదువొచ్చిన బిడ్డలను కూడా నేను అడుగుతున్నాను, మీలో ఎంతమంది దేవుని పిల్లలారా బైబిల్ చదివి పూర్తి చేశారో అని అడిగితే చాలామంది అనే మాట ఏంటో తెలుసా? సంవత్సరాల తరబడి వెళుతున్నాం కానీ మేమేం చదవలేదు. మాట్లాడలేదు మీరు. ఆదికాండం 5వ అధ్యాయంలో ఆగిపోయిన వాళ్ళు లేరా? నిర్గమాకాండం వచ్చి నిలబడిపోయిన వాళ్ళు లేరు? లేవీకాండం వచ్చి లేచి వెళ్ళిపోయిన వాళ్ళు లేరు? సంఖ్యాకాండంలో సమస్య వచ్చిందని దేవుని పిల్లారా సంఘంలో వెళ్ళిపోయిన వాళ్ళు లేరా? ఈ లోపు రాకడ వచ్చే ద్వితీయోపదేశకాండంలో దిగబడిపోతాం. ఇంకేముంది? ఇక అక్కడి నుంచి యెహోషువ గ్రంథం మొదలెట్టాల్సిన అవసరం మనకు లేదు. ఆదికాండంలో ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుని పిల్లారా చాలా జాగ్రత్త. కొంతమంది ఆ డిసెంబర్ 31న ప్రామిస్ కార్డు తీసేటప్పుడు ఎంతో పవిత్రంగా దాన్ని అదేదో షీట్ ప్యాక్లాగా తీసి ఎవరికి చూపించరు చదువుకొని, అయ్యగారు ఈ వాక్యం మంచిదేనా? అసలు వాక్యాలన్నీ మంచియే, మళ్ళీ దీంట్లో మంచిదేంటి? నేను తప్పని అనడం లేదు, కానీ నీ వాగ్దానాన్ని నువ్వు నెరవేర్చావా? నేను చదువుకునే రోజుల్లో కూడా అన్నాడు, నువ్వు పుస్తకంలో నెమలేకలు పెట్టుకో 2 అవుతాయి అన్నాడు. రోజు మేతెట్టాలన్నాడు. సరే అని చెప్పి నెమలేకలు పెట్టి దేవుని పిల్లారు 6 నెలల తర్వాత ఎరా అవలేదేంట్రా అన్న. మేతెట్టావా అన్నాడు. పెట్టానన్న. రోజు పెడుతున్నావా అన్నాడు. పెడుతున్నాను చూస్తున్నాడు. రోజు చూసావు అందుకే 2 అవ్వలేదు అన్నాడు. అట్లాగే చాలామంది పెద్ద బైబిల్ కొంటారు, దానికి మంచి కవర్ వేస్తారు, అది నలగదో. నేను అంటాను, నీ బైబిల్ ఎంత నలిగితే నీ జీవితం అంత వెలుగుద్ది. దేవుడికి స్తోత్రం. సేవకుడు ఎంత నలిగితే సేవ అంత వెలుగుద్ది. నలగకుండా ఎలా వెలుగు వస్తుంది? అధిక దేవుని పిల్లలారా, మోకాళ్ళు నలుపెక్కితే నీ ముఖము తొలిపెక్కుతుందని సాతాను పన్ను పులిపెక్కుతుందన్నాడు భక్తుడు. అందుకే దేవుని పిల్లలారా, మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే మోక్ష భాగ్యం నీ కాళ్ళ కిందే ఉంటుంది. నీ ఇల్లు ఒక చిన్న మోక్షపుటిల్లుగా పరలోకముగా, నీ పిల్లలు ఒక దేవదూతలుగా మారే అవకాశం ఉంది. ఆ భక్తి మాత్రం చెయ్యం మనం. బడాయి కబుర్లు ఎన్నైనా చెప్తాం. ఇక కొంతమంది అయితే దేవాలయంలో ప్రార్థన చేస్తే మరి మాకు అక్కాయిలే, ఇంటికి వెళ్తే లూసిఫర్ గోదిన. దేవుని పిల్లలారా, ఇక దేవాలయంలో మైకిస్తే పాస్టర్ గారు ఆపమంటగా ఆయన భయపడిపోవాలి. యేసు ప్రభువా, మళ్ళీ ఆయన పలకపోతే మళ్ళీ ఆయనకు సిలువ అట్టకేస్తుంది. యేసు ప్రభువా, నన్ను నా పిల్లల్ని జ్ఞాపకం చేసుకో, ఎవడు ఎట్టబోతే నాకెందుకు. మా సంఘంలో ఒక ఆవిడకి ప్రార్థన ఇస్తే ఆవిడ, ప్రభువా యోహాను సువార్త 3:16లో ఏముందో నాయన నీకు తెలుసు కదా అంటుంది. అంటే ఆయన జ్ఞాపకం చేస్తుంది ఈవిడ. ఇలా ప్రార్థనలు మండిపోను. మళ్ళీ కొంతమంది చివరిలోకి వచ్చిన తర్వాత, అయ్యగారు అనొచ్చు అనకూడదు నాకు తెలియదు, కానీ చివరిలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఈ వచ్చి రాని ప్రార్థన ఎందుకు? ఆ సుత్తి ప్రార్థన 10 ఏళ్ళు అయిపోయినా వచ్చి రాని ప్రార్థనేనా? చీటీ పాడుతూ వచ్చు, డోక్రా గ్రూపుల్లో భర్తకు తెలియకుండా డబ్బులు లేపేయటం వచ్చు, సెల్ ఫోన్ నెంబర్ నొక్కుతూ వచ్చు, మళ్ళీ వచ్చి రాని ప్రార్థన అంట. నవీన్ మోజెస్ గారు ఏంటి పరిస్థితి? కొంతమంది అయితే సాయంత్రం నత్తి ప్రార్థన. ఇవన్నీ కొంచెం ఆలోచించాలి దయచేసి దేవుని పిల్లలారా. కొంతమంది అయితే చదువు లేనులు తప్పించుకుంటే, మీకే చెబుతున్నాడు పిల్లలారా ఏనండే, ఇక మా వయసు అయిపోయింది అంటారు. దేంటో అదే పెళ్ళికి వెళ్తే 16 ఏళ్ళ అమ్మాయిలాగా తయారవుద్ది. ఇది ప్రార్థనకు మాత్రం దేవుని పిల్లల వయసు అయిపోయింది అంటది. 90 ఏళ్ళు పైబడిపోయినటువంటి శారమ్మ విశ్వాసము చేత గర్భం ధరించి కల్లా 100 ఏళ్ళు వచ్చినటువంటి అబ్రహాం గారు దేవుని పిల్లలు పరిగెత్తుకునేలా మాట్లాడరేంటండి. జాగ్రత్త. భక్తికి శరీర బలముతో పనిలే, విశ్వాస బలం అవసరం, ఆత్మబలం అవసరం, వాక్య బలం అవసరం, ధ్యాన బలం అవసరం, ఉపవాస బలం అవసరం. ఈ బలములు నీ ఆత్మీయ ఫలములు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లల శరీరాల వైపు చూడొద్దు, శరీర బలహీనతల వైపు చూడొద్దు. దేవుని పిల్లలారా, ఎండ, చలి, గాలి, వర్షం, మంచు ఏమి నిన్ను చేయవు. నీలో విశ్వాసం ఉంటే, దేవుని పిల్లలారా, భక్తి మీద నీకు శ్రద్ధ ఉంటే ఖచ్చితంగా దేవుడు నీకు ఇవ్వవలసిన ఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ కూడా దేవుని పిల్లలారా, ఎంత గొప్ప పెద్ద నది అయినా, దేవుని పిల్లలారా, నైలు నది అయినా, కృష్ణా నది అయినా, ఏ నది అయినా సముద్రం వైపుకే వెళుతుందా లేకపోతే ఇంకో వైపుకి వెళ్తుందా? అమ్మ చెప్పండి తల్లి. సముద్రం వైపుకే వెళుతుంది. సముద్రములో పడిన తర్వాత ఆ నది తన స్వరూపాన్ని, తన స్వభావాన్ని, దేవుని పిల్లల మొత్తాన్ని కోల్పోద్ది.
నది ఎప్పుడు సముద్రం వైపుకే నడిచినట్టుగా నీ అడుగులు ఎప్పుడూ కూడా దేవుని వైపు నడవాలి. ప్రియమైన పిల్లలారా, యొర్దాను హెర్మోనులో పుట్టి ప్రియమైన పిల్లలారా సుమారుగా 1500 కిలోమీటర్ల ఎత్తులో నుంచి కిందకు ప్రవహిస్తూ బంజర భూములన్నిటిని తడుపుకుంటూ అది వెళ్ళి 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 వడివడిగా ప్రవహించి గలిలయలో కలిసిపోద్ది. అలాగే నువ్వెంత విశ్వాసివైనా, భక్తిపరుడువైనా, ధనవంతుడువైనా, వాట్ ఎవర్ ఇట్ ఇస్ మేబీ నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు ప్రవహించి 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 చివరికి నా యేసయ్యలో లీనమైపోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దానికి ఒకే ఒక సాధనము భూమి మీద దేవుడు నీకు నాకు ఇచ్చింది భక్తి. ఏంటిదమ్మా? భక్తిని శ్రద్ధగా చేయండి. మతం ఏదైనా ప్రియమైన పిల్లలారా, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి అందరి మార్గం ఆ ముక్తికే గనక నువ్వు చేసే భక్తి పవిత్రంగా, పరిశుద్ధంగా, నియమముగా, నిష్టగా, ప్రియమైన పిల్లలారా యథార్థంగా, మంచి సాక్ష్యాన్ని కలిగి నువ్వేం చేయాలి? భక్తి చేయాలి. ఇప్పుడు నేను ఓ మాట అడుగుతాను, మీరు చెప్పండి. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో, సండే స్కూల్ పాఠమే, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో ప్రియమైన పిల్లలారా ఆకు వాడక తన కాలమందు రైట్ ఓకే. ప్రియమైన పిల్లలారా ఇది నాటబడిన చెట్ట లేకపోతే నాటబడకుండా ఉన్న చెట్ట? మాట్లాడలేదు మీరు. రైట్. నాటబడింది అంటే స్థిరమా అస్థిరమా చెప్పాలి. మీలో ఎంతమంది స్థిరమైన విశ్వాసం గల వాళ్ళు ఉన్నారు? ఇప్పుడు ఈ కుండీలన్నీ ప్రియమైన పిల్లలారా ఎక్కడెక్కడి నుంచో తెచ్చి ఇక్కడ పెట్టారు, అవునా? ప్రియమైన పిల్లలారా ఇప్పుడు ఈ కుండి రాజుగారి మీటింగ్లో ఉంది, రేపొద్దున్న ప్రియమైన పిల్లలారా జకరయ్య గారి మీటింగ్లో కూడా వెళ్ళిపోద్ది ఆ కుండి. మాట్లాడలేదు ఉంటుందా? మరి అదే చెట్టు అయితే ఈ కొబ్బరి చెట్టు వెళ్తుందా? మాట్లాడలేదు మీరు. వెళ్ళదు, అక్కడే ఉంటుంది, అది స్థిరం. ఎక్కడ పెడితే నువ్వు క్షేమంగా ఉంటావో దేవుడు నిన్ను అక్కడ పెట్టాడు. ప్రియమైన పిల్లలారా నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండు. ప్రియమైన పిల్లలారా దేవుడిచ్చిన మహా గొప్ప భాగ్యాన్ని బట్టి చాలామందిలో భక్తి స్థిరమ లేదు, మాట స్థిరమ లేదు, మనసు స్థిరమ లేదు. అందుకనే మనసు వెళ్ళిపోద్దా మనిషి వెళ్ళిపోతాడా అని అడిగితే ఆ తప్పిపోయిన కుమారుడు మనసు దూరదేశానికి వెళ్ళిపోయింది, వాడెళ్ళలా. లోతు భార్య వెనక్కి తిరిగి చూడలా, కానీ మనసు వెనక్కి తిప్పింది. మనసు తిరిగిన చోటికి మనిషి కూడా వెళ్ళిపోతాడు. మనసుకు చోట మనిషికి చోట ఉండడం కష్టం. అందుకే చెప్తున్నా, మనసును మీరు యేసు కథ వైపుకు మళ్ళిస్తే, మనసు దేవుని పిల్లల యేసు రక్షణ కథ వైపుకు, సిలువ కథ వైపుకు, పునరుద్ధాన కథ వైపుకు మీరు మళ్ళించగలిగితే మహిమగల కార్యాలు మానవుడు తన జీవితంలో ఎన్నో చూడగలుగుతాడు. దేవుడికి స్తోత్రం. గనుక దేవుని పిల్లలారా జాగ్రత్తగా మీరు వినండి. ఇంకా దేవుని యొక్క వాక్య గ్రంథములో నది వలె ఎప్పుడు కూడా నీ అడుగులు, నీ చర్యలు, నీ కన్నులు దేవుని వైపుకు ఉండాలని ప్రేమతో మీ అందరికీ నేను తెలియచేస్తూ ఉన్నాను. ఒక్క ఆదివారమే కాదు, కృతజ్ఞత కూడిక సమయంలో కావచ్చు, ఉపవాస ప్రార్థనలో కావచ్చు, దేవుని పిల్లలారా ఏ ప్రార్థన నీ సంఘములో జరుగుతున్నదో ఎన్నో సంఘాల నుంచి ఇక్కడ కూర్చుంటారు. నీ సంఘములో దేవుని పిల్లలారా నీ సేవకుడి పక్షంగా నువ్వు నమ్మకంగా ఉండాలి. దేవుని పిల్లలు నాటబడిన చెట్టుగా, స్థిరమైనటువంటి చెట్టుగా. కొన్ని ప్లాస్టిక్ చెట్లు ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి, వాటి దగ్గర సువాసన ఉండదు, ఉంటుందా? ఫలాలేమీ ఉండవు. ఎప్పుడు దేవుని పిల్లలు దుమ్ము డస్టు పట్టేస్తే కడిగితే మరలా అయ్యి అందంగా కొత్తగా కనపడతాయి. దేవుని పిల్లలారా కానీ వాటి దగ్గరికి వెళ్ళి వాసన చూద్దామంటే వస్తాయా? మాట్లాడలేదు మీరు. ఉండవు, చాలా కష్టం. కనుక దేవుని పిల్లలారా కృత్రిమమైనవి చాలా ఏర్పాటు చేసుకుంటారు. సరే, దేవుని యొక్క సన్నిధిలో మీరు కూడా ఒక ఆదివారం నాడే అడుగులు వేయటం కాదు దేవాలయానికి. ఎప్పుడు ప్రార్థన అంటే అప్పుడు నీ భక్తిని నీ క్రియల్లో నువ్వేం చేయాలి? కనపరచాలి. మీ పిల్లలకి చాలా బలం కొరకు చాలా పెడతారు, బూస్ట్ అని, బోర్నవిటా అని చాలా ఇస్తారు. వాడి బలం తెలియాలంటే ఏం చేయాలి? మాట్లాడలేదాడు. చిన్నప్పుడు పిల్లల్ని అడ్డ వేసుకుని పాలిస్తాం తల్లులుగా. దేవుని పిల్లలారా దూడల్లే తాగుతాడు, ఎద్దెల్లే పెరుగుతాడు, నిన్నే తంతాడు. మాట్లాడలేదు.
ఆహా, నిన్ను తన్నాక తెలుస్తుందా నీ బలం? మాట్లాడలేదు. అందుకే నేనేం చెప్తున్నానంటే, బరువెత్తుకుంటే బలమేంటో తెలుస్తుందా తెలీదా? అలాగే నీ బలము నీకు తెలియాలంటే దేవుని పిల్లలు నువ్వు కూడా ఏం చేయాలి? బలాన్ని కలిగి ఉన్న నీవు బరువుని ఎత్తుకోవాలి. దేవుని పిల్లలారా, సంఘాలో ఏమైనా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆ బరువును, ఆ బాధ్యతను నువ్వు తీసుకోవాలి. భక్తి చేయుట, భక్తి చేసేవారి మాటలు, భక్తి చేసేవారి క్రియలు, భక్తి చేసేవారి పనులు, భక్తి చేసేవారి యొక్క దేవుని పిల్లల అలవాట్లు చాలా వేరుగా ఉంటాయి. వారి వస్త్రధారణ కూడా వేరుగా ఉంటుంది. ఆడంబరాన్ని కనపరచరు, ఆత్మీయతను కనపరుస్తారు. నీలో భక్తి పెరిగిన కొద్దీ నీ లోకపు యొక్క బడాయితనం కొద్ది కొద్దిగా ఏమైపోద్ది? తగ్గిపోతా వస్తుంది. దేవుని పిల్లలారా, నీలో భక్తి పెరిగిన కొద్దీ నీలో ఉన్న వేషధారణ పోతూ ఉంటుంది. దేవుని పిల్ల నీలో భక్తి పెరిగిన కొద్దీ దేవుని మాటలు పెరుగుతాయి, లోకపు మాటలు తగ్గుతాయి. అందుకని ఓ చక్కగా వేశారు, యేసయ్య మాటలు జీవపు ఓటలను వేశారు మీ పాదిరి గారు పాంప్లెట్లో. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే చెప్తున్నాను, అవి జీవాన్ని కలిగించే మాటలు, అవి ప్రేమను పుట్టించే మాటలుగా అవి ఉంటాయన్న సంగతిని మీరందరూ కూడా 3.5 సంవత్సరాలు దేవుని పిల్లలారా, భక్తి కలిగిన ఏలియా, భక్తి కలిగినటువంటి దానియేలు ఇద్దరూ దేవుని పిల్లల దగ్గర లక్షణాలు కలిగి ఉంటారు. అవి చెప్పిన తర్వాత ఒక్కొక్క మాటను నేను వివరిస్తాను. దేవుని పిల్లలారా, భక్తి కలిగినటువంటి వీళ్ళిద్దరూ కూడా వెనకాల వీళ్ళిద్దరికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. వీళ్ళిద్దరూ దేవుని పిల్లల వివాహం కాని వారే. వీళ్ళిద్దరూ కూడా దేవుని పిల్లలారా రాజుల చేత బాధింపబడి వేదన పడిన వారే. ఏలియా 3.5 సంవత్సరాలు ప్రార్థన చేస్తే భూమి మీద ఏం కురవలేదని చెప్తున్నావు? వర్షం కురవలేదు, మంచు బిందువైనా. అతడు ప్రార్థన చేస్తే అగ్ని కురిసింది, అతను ప్రార్థన చేస్తే వర్షం ఆగింది, వర్షం కూడా కురిసింది. దానియేలు ప్రార్థన చేస్తే శాసనమే మారింది. దేవుడికి స్తోత్రం. దానియేలు ప్రార్థన చేస్తే సింహాల నోళ్ళు మూయబడ్డాయి. దానియేలు ప్రార్థన చేస్తే అగ్నిగుండాన్ని కూడా ఆకర్షణీయమైన ఆహ్లాదముగా దేవుడు మార్చాడు. అందుకనే వీళ్ళిద్దరికీ ఎవరూ కూడా సహాయం చేసిన వారు లేరు. బయలుకు మొక్కని వారు 7,000 మంది ఉన్నారంట, కానీ దేవుడి కొరకు రోడ్డు మీదకి వచ్చి నిలబడిన వాడు ఒక్కడు కూడా లేడు ఏలియా పక్షాన. కానీ 7,000 మంది వచ్చి ప్రక్కన నిలబడకపోయినా ఒక్కడు నిలబడ్డాడు. ఏలియా దేవుని పిల్లలారా గొప్ప కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం. గనుక దేవుని పిల్లలారా, భక్తికి కూడా ఆరాటం ఉండాలి, భక్తికి కూడా పోరాటం ఉండాలి. ఒక చిన్న మాట చెప్పి దేవుని పిల్లలారా ఇంకా కొంచెం ముందుకు వెళదాం. భక్తి కలిగిన మనస్సు ఉన్నవాడు ఏం చేస్తాడో తెలుసా? అరణ్యమైన ఆలయంగా చేసుకుంటాడు, చెరసాలనైనా దేవుని పిల్లలారా ప్రార్థనా స్థలంగా చేసుకుంటాడు. అదే భక్తి మనసు లేని వాడు ఏం చేస్తాడో తెలుసా? ఆలయాన్ని కూడా నిద్రాస్థలంగా మార్చుకుంటాడు. చక్కగా ఫ్యాన్ వేసుకుంటాడు, దాని కింద కూర్చుంటాడు, ముందుకు వెనక్కి ఊగుతాడు. అదేమనంటే ఆడికి విశ్రాంతి భవనం అది. గనుక ప్రభు ఇచ్చిన మహాకృప. మా సంఘంలో ఒకటి ఇట్టాక నిద్రపోతుంటే పాతాళానికి ఎవరు వెళ్తారో లేచి నిలబడరంటే వాడు లేచాడు. వాడికి అర్థం అవ్వాలని నేనేం చెప్పాను? ఇంటర్మీడియట్ చదువుతాడు వాడు. పాతాళానికి ఎవరు వెళ్తారో నిలబడను రా అన్న. లేచాడు. ఏంట్రా నువ్వు వెళ్తావా అన్న. మరి మీరు ఒక్కళ్ళే ఏం వెళ్తారా అయ్య గారు, మీకు తోడుగా వస్తానంటున్నాడు వాడు. అదేమనంటే నిలబడమన్నారు, మీరు నిలబడే ఉన్నాడుగా అంటున్నాడు ఆడు. నా వాక్యం నేర్చుకుని నాకేటాడు. చూసారా? సీనియర్ విశ్వాసి మా అమ్మ కాలంలో ఉందో ఒక ఆవిడ. దేవుని పిల్లారా ముదిమానవాళ్ళు కూడా పుట్టారు. పుట్టినా దేవుని పిల్లారా గ్రిప్ అంతా ఆవిడ చేతిలోనే ఉంటుంది. సరే అయ్యా మనవడికి పేరు ఎట్టాలంది. అట్టగానమ్మా దాన్నే ఉంది, పేరు లేకపోతే పెరగడా ఏంటి అనుకున్న మనసులో అనకూడదు. కానీ బాబు మైకు మంచిది అన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. కనుక దేవుని పిల్లారా దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి సరే తీసుకురమ్మా అంటే రేపు ఆదివారం తీసుకొస్తానయ్యా పేరు ఎట్టాలంది. ఆ రోజు ఎరక్కపోయి నేను దావీదు గారి గురించి గొల్యాతు గారి గురించి స్టోరీ చెబుతున్నా సంఘంలో. చెబుతా ఉంటే ఈవిడ పెద్ద విశ్వాసి, సీనియర్ విశ్వాసి, కానీ విశ్వాసానికి మాత్రం చాలా పేద్దన్న. అది 3 కేళ్ళ పులిహార చేసింది. అంటే పలవ చేస్తే డబ్బులు అయిపోతాయి అని. పేదరాలన్న ఏముండదో, 30 ఎకరాలు అంతే. కనుక దేవుని పిల్లలు చాలా పేదరాలు ఆవిడ. 1/4 కిలో కంటే ఎక్కువ వేసుకోదు బంగారం. అస్సలు చాలా పేదరాలు. నాకు అక్కయ్య వద్దు, వరుసకి మా ఆవిడికి పెద్దమ్మ వద్ది. కనుక దేవుని పిల్లరా మొత్తం తెగేసుకుని మనవడిని ఎత్తుకొచ్చింది. ఎత్తుకోలేక 75 ఏళ్ళు ఉంటాయి. అయినా సరే
సరే ఎత్తుకుని తీసుకొచ్చింది. 3 గుంచాలు చేసిందేమో పులిహార, చింతపండు పిసికిందేమో ఒళ్ళు నొప్పులు వచ్చేసినాయి. 75 ఏళ్ళ ముసలమ్మకి మరి రావు. వచ్చి ఎదర కూర్చొని వచ్చి పిల్లరికి ఆనుకుని, అక్క ఏమన్నా మరి అనుకున్నావా పేరు అన్న. ఏమనుకోలా, దేవుడు నీకు ఏ పేరు ఇస్తే ఆ పేరు పెట్టే అంది. అమ్మయ్యా ఇంతకాలానికి దారిలోకి వచ్చింది అనుకోను. ఇప్పుడు దేవుని పిల్లారని నేను దావీదు గురించి చెప్పినా బాగుండేది. నేను మొదటిగా ఏం చేశానంటే 6 మూరల జానుడు అంత ఉంటాడు, ఆడు కత్తి ఎంత ఉంటుంది, పొడవు ఎంత ఉంటుంది, అంత ఉంటుంది అని మొత్తం దేవుని పిల్లలు చెప్పేసరికి ఈవిడ పులిసిపోయిన ఒళ్ళు మీద పులిహార చేసింది కదా పడుకు. దేవుని పిల్లారా ఆమెన్ అన్న అనగానే లేచి, అయ్యా నువ్వు వాక్యం చెబుతుంటే ఆత్మ నన్ను ప్రేరేపించింది, మా మనవడికి గుళ్ళేతో ఇట్టు అంటుంది. ఏమింది ఆ గుళ్ళేత దాగిన పడుకుంది. కొంతమంది చేసే భక్తి ఎలాగుంటుంది, లోకం వైపుకు కాదు నువ్వు చూడవలసింది, నడవలసింది దేవుని వైపుకు నువ్వు నడవాలి. తొలి మందే సంధ్య వేళల్లో దేవుని పిల్లలారా, దేవాది దేవుడు నీలో అందరూ యేసును చూడాలనుకుంటున్నారు, నీలో అందరూ ప్రభు ప్రేమను చూడాలనుకుంటున్నారు. అందుకే దేవుని పిల్లల పాదిరి గారు అవసరమైతే నీ వీధిలో 1 గంట 2 గంటలో, అవసరమైతే ఆరాధనలో 2 గంటలు కనిపిస్తాడు. నాలాంటి ప్రసంగికుడైతే ఏదో వస్తాడు, కాసేపు వాక్యం చెప్పి వెళ్ళిపోతాడు. కానీ నిరంతరం మీ వీధిలో కనబడేది నువ్వే. నీ ప్రవర్తన ఒక సాక్ష్యం, నీ జీవితం ఒక సాక్ష్యం, నీ నోటి మాట ఒక సాక్ష్యం. అనేక మంది ఆత్మలు దేవుని మందిరానికి ఈరోజు రాలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మన జీవితాలే, మన నోటి మాటలే. భక్తి ఉన్నదేమో కానీ చాలామందిలో దాని శక్తి ఎరగని వారు ఉన్నారు. కనుక దేవుని పిల్లలారా, తిమోతి పత్రిక మొదటి పత్రిక 3:16 తర్వాత చదువుకోండి. దేవుని పిల్లలారా, మీరు అందరూ కూడా, ఇప్పుడు కుమ్మరాయన ఉన్నాడు, కొండను చేశాడు, బజార్లో పెట్టాడు. బజార్లో పెట్టబడిన ఆ కొండను చూస్తారా, కుమ్మరాయన్ని అడుగుతారా? మాట్లాడరే. కొండ ఎంత బాగుందో, కొండ ఎంత అందంగా ఉందో, కొండను చేసిన ఆయన ఎంత నైపుణ్యం గలవాడో, కొండను చేసిన ఆయన ఎంత పరివాడో అని ఆ కొండను చూసిన వారందరూ పొగుడుతారు. కుమ్మరాయిని ఎవరికీ తెలియదు, అవునా? దేవుణ్ణి ఎవరు చూడలేదు, ఎరగలేదేమో కానీ దేవుణ్ణి కలిగి ఉన్న నిన్నందరూ చూస్తున్నారు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. బైబిల్ నువ్వు చదువుతున్నావు, నిన్నందరూ చదువుతున్నారు. జాగ్రత్త. యేసును నమ్మిన తరువాత దేవుని పిల్లలు నువ్వు ఎక్కడ నిలబడాలో, ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడికి వెళ్ళాలో అందరినీ ప్రవర్తన అబ్జర్వ్ చేస్తున్నారు. పలానమ్మ కదా, పలానా బాబు కదా, ఈ ప్రాంతంలో వాడికి పనేంటి, ఈ ప్రదేశంలో ఆ వ్యక్తికి పనేంటి, ఇక్కడ నిలబడ్డాడేంటి, ఆదివారం నాడేంటి వీడి పనిలోకి వచ్చాడని చాలామంది అన్య బిడ్డలైన వారు మనకు గుర్తు చేసే పరిస్థితి. అవునా కాదా? మాట్లాడలేదు. ఏమయ్యో దినం వచ్చింది, అదే ఆడెవడదోలే, నువ్వు ఇటెళ్ళు నేను అటు వెళ్తా అనేవాళ్ళు లేరు. మాట్లాడలేదు. ఒక అమ్మ అంటదే, నేను అసలు దినం భోజనం తినండి అయ్యగారు అందు, కానీ గిన్నె తెచ్చుకుంటుందంట. ఏం తెచ్చుకుంటుంది? గిన్నె. ఏమో తిన్న భోజనం పోయిద్ది కానీ గిన్నె మాత్రం ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ఇది వద్దంట కానీ అది కావాలి. కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా. సరే, మంచిది. దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి, ప్రభువిచ్చిన మహా గొప్ప కృప, భక్తి గల మనసు గలవాడు ఏ స్థలాన్నైనా తన ప్రార్థన వేదికగా మార్చుకుంటాడు. ఏలియా కొండ మీద మోకరించేది రాళ్ల ప్రదేశం. దేవుని పిల్లలారా, అక్కడ మనలాగా కార్పెట్లు ఏమీ లేవు, ఫ్యాన్లు ఏమీ లేవు, లైట్లు ఏమీ లేవు. ఒక గొంగళి కప్పుకొని దేవుని పిల్లలారా రోషమ కలిగిన ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. పరిస్థితులన్నీ అననుకూలంగా ఉన్నాయి, ప్రతికూలంగా ఉన్నాయి. దేవుని పిల్లలు ప్రార్థన చేస్తున్నాడు. 6 సార్లు ప్రార్థన చేశాడు, జవాబు రాలా. భక్తిపరుడు ప్రార్థన చేసి జవాబు ఆలస్యంగా వచ్చిన తన విశ్వాసం మాత్రం చెక్కు చెదరదు. హల్లెలూయా. చాలామంది ఈ రోజున 1 రోజు ప్రార్థన చేసి 2 రోజులు ప్రార్థన చేసి నెరవేరకపోతే ఈ అయ్యగారిని ఎత్తిమెచ్చి 5 నిమిషాలు చేయించాడు, ఆ అయ్యగారు అయితే పావుగంట చేస్తాడు అంటున్నారు. మాట్లాడతలేదు మీరు. అయ్యగారు లేదు, అయ్యంగారి బేకరీ లేదు. అందుకే చెప్తున్నా, ఏ వ్యక్తిలోనూ శక్తి లేదు, భక్తికి ఏముంది? శక్తి ఉంది. ఆ భక్తి ఏ వ్యక్తి చేస్తాడో ఆ వ్యక్తిలోనికి ఆ భక్తిలో ఉన్న శక్తి వస్తుంది. భక్తిలోని దగ్గర శక్తి ఏముంటుంది? మాట్లాడతలేదు మీరు. నెత్తి మీద 6 గంట ఎట్టి దేవుని పిల్లారా, ఏనుగు మింగిన ఎలక్కాయలు ఏముందంటే ఏమీ లేదు, గిలక్కాయ అన్నాడంట. ఏముంటుంది? ఇప్పటి వరకు ఏ శాస్త్రజ్ఞుడు తెలుసుకోవాలా.
మాట్లాడలేదండి. ఎలక్కాయలాగానే ఉంటుంది. ముందు నుంచి తింటది, వెనక నుంచి వచ్చేద్ది. ఎలక్కాయలో మాత్రం ఎక్కడ పొగులు కూడా ఉండదు. మరి లోపల ఉన్న గుజ్జు అంటే ఎట్లా లాగేద్దో తెలవదు ఏనుగు. కనుక జాగ్రత్త. ప్రభువిచ్చిన మహా గొప్ప కృప, దైవభక్తి మనసు కలిగిన వాడు చెరసాలను కూడా ప్రార్థనా స్థలంగా మార్చుకుంటాడు. దైవభక్తి కలిగిన వాడు ప్రియదేవుని పిల్లలారా అరణ్యమును కూడా ఆలయముగా మార్చుకుంటాడు. దైవభక్తి కలిగిన వాడు ప్రియదేవుని పిల్లలారా భయాలు చుట్టూ ఉన్నా, నీ మీద చాడీలు చెప్పేవారున్నా, ఫిర్యాదులు చేసేవారున్నా, ఒకవేళ నీ కుటుంబంలో నువ్వు ఒక్కదానివే అననుకూల పరిస్థితుల్లో ఏర్పడిన దైవభక్తి కలిగిన మనసు గుండెల్లో ఉంటే, ప్రియదేవుని పిల్లలారా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, గుడ్డుకొచ్చిన కోడి పెట్టి ఏమి ఎత్తుక్కుంటుంది? ఇరుకెక్కడుంది, గంపెక్కడుందని ఎత్తుక్కుంటుంది. ప్రార్థన కలిగిన వాడు సమయం ఎప్పుడు దొరుకుద్దా అని ఎత్తుక్కోవాలి. దేవునికి స్తోత్రం. ఏ పెళ్ళికన్నా వెళ్ళు, దినానికన్నా వెళ్ళు, గృహప్రవేశానికన్నా వెళ్ళు, ఆ ప్రార్థన టైం అయిపోతుందని తెలియగానే ప్రియదేవుని పిల్లలారా ఆ ప్రార్థన కోసం నువ్వు ఒక సమయాన్ని కేటాయించుకోవాలి. నువ్వు ఎక్కిన బస్సులోనైనా, నువ్వు కూర్చున్న కారులోనైనా ప్రియదేవుని పిల్లలారా వద్దు సోది. అన్ని పొట్టు తింటే పొట్ట నిండదో. మనం వేసుకోవలసింది గింజలు. గింజలకే ధర, గింజలకే ప్రియదేవుని పిల్లల తూకం, గింజలకే ప్రియదేవుని పిల్లలారా కొట్లు కట్టబడ్డాయి. పరలోకపు కొట్లో కూర్చబడేది గింజలే కానీ పొట్టు కాదు. దేవునికి స్తోత్రం. అన్యుల దేశంలో యోసేపు గింజలు పోగు చేసి కొట్లలో దాశాడు. తండ్రి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయిన ఈ తప్పిపోయిన కుమారుడు పందులు పొట్టు దగ్గరికి పోయాడు. ప్రియదేవుని పిల్లల స్థాయి నుంచి పడిపోయాడు కింద స్థితికి, కింద స్థితి నుంచి పై స్థాయికి వెళ్ళిపోయాడు యోసేపు. దేవునికి స్తోత్రం. యోసేపు లేనందువల్ల పండే కనాను ఎండిపోయింది, ఎండిపోవలసిన ఐగుప్తి పండిపోయింది. అందుకే చెప్తున్నాను, ప్రియదేవుని పిల్లలారా నీలో భక్తి ఉంటే ఎండిన మొద్దు నుంచి కూడా దేవుడు చిగురు పుట్టించగలడు అని మీకు చెప్తున్నా. ప్రియదేవుని పిల్లలారా యవ్వన బిడ్డలు, మీ జీవితాలు బాగోవాలి, జీవితాలు బాగుండాలి అని అంటే ఆలోచించడమే కాదు, మీ దగ్గర ఆచరణ కూడా ఉండాలి. భక్తి చేయండి, శక్తిని సంపాదించండి. స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రియదేవుని పిల్లలారా యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే దైవభక్తి చేసేవాడి ప్రార్థన ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. ప్రియదేవుని పిల్లలారా 4వ అధ్యాయం 6వ వచనంలో ఓ చక్కని మాట ఏమన్నదంటే, నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా. చాలు చాలు చాలు, ఇక రెండో మాటలోకి వద్దమ్మా. నీ భక్తి నీకు ఏం పుట్టించాలి? ఇప్పుడు చెప్పండి. ధనమా నీ ధైర్యం, జనమా నీ ధైర్యం, బలమా నీ ధైర్యం? ప్రియదేవుని పిల్లలారా నీ బ్యాక్గ్రౌండ్ చూసా, ఈ ప్రాంతం అంతా మాదే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా ఇంటి పెట్రోళ్ళే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా వాళ్ళే. అయితే మాట్లాడలేదు, బబులోను దేశమంతా ఓ పక్కన ఉంది, దానియేలు ఒక్కడే. ప్రియదేవుని పిల్లలారా ఆహాబు, యెజెబెలు, ప్రియదేవుని పిల్లలారా బయలు వాళ్ళందరూ పక్కన ఉన్నారు, ఏలియా ఒక్కడే. మాట్లాడలేదు మీరు. లక్షల మంది ప్రియదేవుని పిల్లలారా రథాల మీద వస్తున్నారు, లక్షల మంది ప్రియదేవుని పిల్లలారా మోషేను నమ్ముకుని నడిచొస్తున్నారు. ప్రియదేవుని పిల్లలారా రథాల మీద వచ్చిన వారు నడిచి వెళ్ళే వారిని కలుసుకోలేకపోయారు. కారణం ఇశ్రాయేలులకు రథమైన వాడు, ఇశ్రాయేలులకు రౌతైన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే నీ బలమేమిటి అని ఎవరైనా అడిగితే నా భక్తి అని చెప్పు. నీ బలమేమిటి అని అడిగితే నా దర్శనం అని చెప్పు. నీ బలమేమిటి అని ఎవరైనా అడిగితే వాగ్దానం అని చెప్పు. నీ బలమేమిటి అని అడిగితే వాక్యమే నా బలం, ప్రార్థనయే నా బలం, విశ్వాసమే నా బలం, నిరీక్షణయే నా బలం, యథార్థతే నా బలం. అందుకే చెప్తున్నాను, ఈ భూమి మీద ఉన్నవన్నీ నీకు ధైర్యాన్ని ఇవ్వలేకపోవచ్చేమో, కానీ నీకు ధైర్యాన్ని ఇవ్వగలిగేది ఏది చెప్పండి? మాట్లాడలేదు మీరు. భక్తి. ఎంతమంది చేయగలుగుతున్నారు? అందుకే ప్రియదేవుని పిల్లలారా దైవభక్తి కలిగిన వాడు ప్రియదేవుని పిల్లలారా భూమి మీదే ఉంటాడు, నేల మీదే ఉంటాడు, కానీ వాడు పరలోకాన్ని ప్రభావితం చేస్తాడు. ఆమేన్. దైవభక్తి కలిగిన వాడు 4 గోడల మధ్యలోనే ఉంటాడు, కానీ 4 దిక్కులను ప్రభావితం చేస్తాడు. దైవభక్తి కలిగిన వాడు ప్రియదేవుని పిల్లలారా ప్రజలను కలుసుకోవడానికి వెళ్ళక్కర్లా, ఆ ప్రజలే ఆ దైవభక్తి కలిగిన వాడి దగ్గరికి వస్తారు. సూదంటూ రాయి అంటే అయస్కాంతం ఎలాగైతే ఇనుమును ఆకర్షిస్తుందో, ప్రియదేవుని పిల్లలారా భక్తి కలిగిన వాడి భక్తి చెప్పండి ప్రజలను ఆకర్షిస్తుంది. మన భక్తి లేకపోతే మనల్ని ఎవడు మాట్లాడలేదు మీరేమి ఆకర్షించరు. అందం ఎంతకాలం ఆకర్షిస్తుంది?
ధనం ఎంతకాలం ఆకర్షిస్తుంది? మాట్లాడలేదు మీరు. ఎక్కడో ఊరి బయట గోని సంచి కట్టుకుని కూర్చున్న మొర్దెకై బూడిదలో తలపెట్టి ఆ పిల్లని అంటాడు, ఆ ఎస్తేరమ్మనే, నిన్న కోటకు రాణిని చేస్తా. దేవుని పిల్లలు ఇక్కడ అన్నం పెట్టలేడు, ఇక్కడ బట్టలు సరిగా ఇవ్వలేడు, కానీ ఏమని చెప్తున్నాడు? ఆ కోటకు నేను రాణిని చేస్తా. ఎస్తేరు చాలాసార్లు నవ్వుకుని ఉంటుంది. సరైన బట్ట కుట్టించలేక డబ్బులే లేవు పెరు తండ్రి, అన్నం పెట్టలేనుడు పోయి ఆ కోటకు చూడమంటున్నావు, ఆశలకి హద్దు ఉండాలి. ఏం జరిగిందో తెలుసా? దేవుని పిల్లారా, నాకు అందం ఉంది, ఆకర్షణ ఉంది, అలంకారం ఉంది అనుకుంది వస్తే, దేవుని పిల్లారా గర్వించి కింద పడిపోతే ఈ ఎస్తేరమ్మని తీసుకెళ్ళి ఏం చేశాడు? మాట్లాడలేదు మీరు. దేవుని పిల్లారా, దేవుడిచ్చిన భాగ్యం. అసలు పేరు అదస్సా అని తెలిస్తే దేవుని పిల్లారా అది యూదుల పేరుని తెలిసిపోద్దని దేవుని పిల్లారా ఇస్తార్ అని పేరు పెట్టాడు. వాళ్ళు ఆరాధించేటువంటి దేవుని పిల్లారా బయలు పేరు అది. దేవుని పిల్లారా లోపలికి పంపారు. 6 మాసములు పరీక్షా కాలం. దేవుని పిల్లారా 6 మాసములు దేవుని పిల్లారా ఫలితాలు వచ్చే కాలం. కానీ ఈ ఎస్తేరం ఏం చేసిందో తెలుసా? అందరికీ ఇచ్చిన అలంకారాలు అందరూ ఎగస్ట్రాగా కోరితే ఈ ఎస్తేరమ్మ ఏం కోరలేదట? ఎగస్ట్రా అలంకారం కోరలేదు. మీరు ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం చదువుకోండి. దేవుని పిల్లల కోరకుండా ఎగే వస్తే దేవుని పిల్లల షండు రాగానే అంటుందయ్యా, రాజు మనసు ఎరిగిన వాడివి, జాగ్రత్తగా వినండి, రాజు ముఖదర్శనం చేసేవాడివి, రాజు అభిరుచులు ఎరిగిన వాడివి, రాజు మనసు ఎరిగిన వాడివి, రాజుకు అతి సమీపముగా ఉండేవాడివి, రాజు దగ్గరికి వెళ్ళి అంతరంగాన్ని దగ్గరగా లోతుగా చూసిన వాడివి. ఏ అలంకారం ధరించుకుంటే నన్ను ఇష్టపడతాడో నువ్వు అలంకరించు, నేనండి నిలబడతాను అని హెగేకి అప్పగించుకుంది. దేవునికి స్తోత్రం చెప్పు. దేవుని పిల్లారా, నీ దైవ సేవకుడుకు నువ్వు అప్పగించుకో, నేను అలంకరించి పరమ రాజాది రాజు ముందు నన్ను నిలబెడతాడు, దేవుని సింహాసనం దగ్గర నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లారా జాగ్రత్త. ఆ షండు ఎక్కడుంటాడో తెలుసా? దేవుని పిల్లారా రాజుకు దగ్గరగా ఉంటాడు. రాజు అంతరంగం ఎరిగిన వాడు. నువ్వు పట్టుకున్న బైబిల్ నీకు పరిచయం చేశాడు. పరలోకము ఒకటి ఉందని నీకు దారి చూపించాడు. నిన్ను మొక్కగా స్థిరపరిచి నాటాడు. దేవుని పిల్లలారా, నువ్వు ఫలాభివృద్ధి వచ్చే వరకు నీకు జీవజలమైన నీరు పోశాడు. అందుకే జాగ్రత్త. ఎస్తేరు తనంతట తాను అలంకరించుకుందా? హెగేకి అప్పగించుకుంది. దేవుని పిల్లలారా వెంటనే రాజుకు ఆ మీద ఏం కలిగింది చెప్పండి అమ్మా, చదువుతారుగా మీరు? దయ కలిగిందట. ఏం కలిగింది? ఇప్పుడు భక్తి కలిగిన మొర్దెకై మీదకి నీతికి నిలబడినందుకు మెడ మీదకి కత్తిరాలా వచ్చిందా? భక్తిగా బతకడం, నీతిగా బ్రతకడం, కొన్నిసార్లు మన మెడ మీదకి కత్తి వస్తుంది, వచ్చినా నరకనివ్వడు. దేవుడికి స్తోత్రం. దేవుని పిల్లలారా, నువ్వు నీతికి నిలబడ్డావా? అవినీతిమంతులు నీ మీద దుర్భాషలు మాట్లాడవచ్చు. యథార్థవాది పూర్తి చేయండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అది కూడా చేయరా? మంచిది. కొంచెం ఆమెనంటే ఆకలేస్తుంది, మీరు అసలు ఏమీ మాట్లాడతలేదు. మంచిది. ఓహో ఇవాళ మంగళవారం అమ్మా, మౌన వ్రతాల్లో ఉన్నారా? మాట్లాడతలేదు. మంగళవారం కాదు సోమవారం అని అంటలా, అది కూడా అంటలేదుగా మీరు. వద్దులే అమ్మా, అంత అద్దెకి అడిగి మరీ చెప్పించుకోవడం ఎందుకు? గనుక దేవుని సన్నిధిలో మీరందరూ కూడా జాగ్రత్త. మీరు చాలామంది మనలో విశ్వాసులు ఏం చేస్తారో తెలుసా? అన్నము తినుటకు ప్రార్థన చేసుకో అంటే చేసుకోరు, ప్రయాణానికి ముందు ప్రార్థన చేసుకో అంటే చేసుకోరు. దేవుని పిల్లారా, ఆ ప్రయాణంలో ఆటో 2 చక్రాలు ఎత్తేసిన తర్వాత స్తోత్రం 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 స్తోత్రం, నీ ఆత్రం చల్లకుండా ఈ 2వ 3వ చక్రం కూడా లేచిపోద్ది నీ దెబ్బకి. ఎవడో వస్తాడు నీ మీద అడిపోతాడు, ఇరిగిపోతుంది. మిగతా వాళ్ళందరూ బాగానే ఉంటారు. దేవుడు నమ్మి నాకే ఇరిగిపోయింది దగ్గర అందరూ బాగానే ఉంటారు. నువ్వు అప్పుడు చేతివే తప్పు, నీ ఆత్రానికి అది ఇరిగిపోయింది. అక్కడ ఒక్క యోనా వల్ల ఓడ మీదకి ఏమొచ్చింది? మాట్లాడలేదు. మిగతా వాళ్ళందరూ ఏం పాపం చేశారు? చేసింది ఎవరో? అసలు టికెట్ తీసుకున్నవాడు ఎక్కడ కూర్చోవాలి? సీట్లో కూర్చోవాలి. సీట్లో కూర్చోకుండా టికెట్ తీసుకున్నాడు ఎక్కడ పడుకున్నాడు? వాడు అడుగు బాగానే పడుకున్నాడు. మళ్ళీ జీవము గల దేవుణ్ణి అంటాడు. ఈ తుఫాను ఎందుకు వచ్చిందో నాకు తెలుసు అంటాడు. మీలో చాలామంది ఇప్పుడు దేవుని పిల్లారా, ఈ బాధలు ఎందుకు వచ్చినాయో నాకు తెలుసు అండి అయ్యగారు అంటారు, ప్రార్థన చేయరు. ఎందుకు వచ్చినాయో తెలుసు అంటారో చర్చికి రారు. ఎందుకు వచ్చినాయో తెలుసు అంటారు, సేవకుడికి చెప్పరు. ఎవరికి చెప్పినా అయ్యగారికి తెలియను మాకు అంటారు. అసలు తెలియాల్సింది ఎవరికే? మాట్లాడతలేదు మీరు. అది దేవుని పిల్లలారా, నిన్ను గద్దించేది ఎందుకు? నీకు బుద్ధి చెప్పేది ఎందుకు? దేవుని పిల్లలారా, నాలాంటి సేవకుడట వినండి చెప్తారు చిన్న మాట. ఏవైనా సరే మార్చేయాలనుకుని
16 సుమారు 17 సంవత్సరాల వయసులోనే బైబిల్ సజ్జోడు తగిలించుకుని ప్రదేవుని పిల్లల గ్రామాలు తిరిగి యేసయ్యను గురించి సువార్త ప్రకటిస్తున్నాడట. ప్రదేవుని పిల్లల ప్రతి వ్యక్తిని మార్చాలి ఏమైనా అని. ప్రదేవుని పిల్లల అలా అనుకుంటున్న సందర్భంలో తిరిగాడు 3 సంవత్సరాలు అయిపోయింది. ఎవరు కూడా మార్పు మనసు పొందట్లేదు. ఓ రోజున ప్రదేవుని పిల్లల నిరాశతో ఊరంతా వదిలేసేసి ఊరు బయట ఉన్న అడవిలోకి నడుచుకుంటూ పోతున్నాడట. ఆ అడవిలో ఒక పెద్ద ఆయన ముసలాయన ప్రదేవుని పిల్లల కొల్లాయి గుడ్డగట్టుకుని ఓ శానం పట్టుకుని ప్రదేవుని పిల్లల ఉలి పట్టుకుని ఓ బండరాయి దగ్గర నుంచుని అదే పనిగా బండరాయి ఇంక చూస్తున్నాడట. చూస్తూ ఉంటుంటే బండరాయి ఇంకేమో ఆయన చూస్తున్నాడు, ప్రదేవుని పిల్లల ఈ సేవకుడేమో ఆయన ఇంక చూస్తున్నాడు. ప్రదేవుని పిల్లల చూసి ప్రదేవుని పిల్లల ఆయన ఏం చేశాడో తెలుసా? చక్కగా ప్రదేవుని పిల్లల ఆ ఉలి ఆ శానం ఆ సుత్తి పట్టుకుని చక్కగా చెక్కుతా వచ్చాడు. సాయంకాలానికి ఆ శిల ఒక శిల్ప రూపానికి వచ్చేసింది. ప్రదేవుని పిల్లల చూడముచ్చటగా ఉంది. సాయంకాలం తర్వాత ఆ యవనస్తుడిని సైగ చేసి పిలిచానాడట. ఉదయం నుంచి చూస్తున్నాను, నా పనిలో ఉండిపోయి నేను పట్టించుకోలేదు, కానీ చూస్తున్నావు, నా పని ఏమైనా నేర్చుకుంటావా అని అడిగాడట. అడిగితే అప్పుడు ఆ యవనస్తుడు అన్నాడట, కాదండి, ఈ జీవము లేని ఈ శిల నీ చేతిలో పడి సాయంకాలానికి ఒక రూపానికి వచ్చింది, అది ఇప్పుడు చూడముచ్చటగా ఉంది, కానీ 3 సంవత్సరాల నుంచి నేను ఈ బైబిల్ పట్టుకుని ఏం చేస్తున్నాను, చాలామందికి బోధ చేశాను, ఒక్క కఠినమైన మనసు కూడా మారలేదండి, ఒక్క మనిషి కూడా మారలేదు అని అంటే అప్పుడు అన్నాడట, నేను చెక్కిన శిలను చూశావు కానీ నేను చెక్కిన విధానం చూశావా అన్నాడట. కొంతమంది పని చేస్తారు, కొంతమంది పని చేయడానికి కొన్ని విధానాలు ఉంటాయా ఉండవా? మాట్లాడలేదు మీరు. ఒకడు బండి నడిపితే ధైర్యంగా కూర్చోవాలనిపిస్తుంది, ఒకడు బండి నడిపితే స్టార్టింగ్లోనే ఆపేరా, ఎల్ఐసి కూడా కట్టలేదు, దిగేసి వెళ్ళిపోతానురా, వద్దులేరా, బతికుంటే బలిచాక అమ్ముకుంటాను, ఆటోకి వచ్చేస్తాలేరా, మన బిడ్డే అయినా సరే. కొంతమంది డ్రైవింగ్ మీద ఏముండదో. అలాగే ప్రదేవుని పిల్లలు నేను చెక్కిన విధానం చూసావా అన్నాడట. ప్రదేవుని పిల్లలు చూడలేదు, అది పరీక్షించలేదయ్యా అంటే, విను, నేను దేనికి ఎంత దెబ్బ కొట్టాలో అంతే దెబ్బ కొట్టాను, నేను ఎలా కొన్ని వంగుని, కొన్ని కూర్చొని, కొన్ని మోకాళ్ళుని నేను ఇలా చేశాను అని వివరించాడట. అప్పుడు ఆ యవనస్తుడు ఇంటికి పోయి సంచి తగిలించుకుని తిరగడం మానేసి దేవుడి సహవాసంలో కూర్చుని కన్నీరు కార్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడట. ఏ ప్రాంతాలైతే తిరిగాడో ఆ ప్రాంతాలందరూ ఈ సేవకుడిని ఎత్తుక్కుంటూ అక్కడికి వచ్చారట. దేవుడికి స్తోత్రం. ప్రదేవుని పిల్లల తిరగలి పైరాయిలాగా తిరగడమే కాదు, కింద రాయిలాగా కూర్చొని దేవుని సహవాసములో మనం ఏం చేయాలి? భక్తి చెయ్యాలి. అప్పుడు సంఘానికి క్షేమం, సేవకునికి క్షేమం. ప్రదేవుని పిల్లరా, మన ప్రార్థనల వల్ల మన గ్రామానికి కూడా క్షేమం. దేవుడికే మహిమ కలుగును గాక. ఈ 2 రాళ్ల మధ్యలో పడిన గింజ ఏదైనా పిండి అయిపోద్ది. సేవకుడి మధ్యలో, ప్రదేవుని పిల్లరా, దేవుని మధ్యలో ఎటువంటి సమస్య అయినా సరే పిండి అయిపోద్ది అంతే. సమస్యను సింహాసనంగా మారుస్తాడు. అందుకే ప్రదేవుని పిల్లలారా, నిత్య ప్రార్థనాపరుడైనటువంటి దానియేలు, నిత్య దైవ సహవాసం కలిగినటువంటి ఏలియా, ఇద్దరు కూడా అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తారు. అందుకే అరిస్తే పని అవ్వదో, గోల చేస్తే పని అవ్వదో, నోటికి పని చెప్పొద్దు. ప్రదేవుని పిల్లలారా, మీరు చేయవలసిందల్లా భక్తి చెయ్యండి. ప్రదేవుని పిల్లలారా, గడ్డు పలుకల సింహపు నోళ్ళన్నిటిని దేవుడు మోయిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రదేవుని పిల్లలారా, ఏ పరిస్థితిని మార్చే శక్తి మనకు లేదు, కానీ భక్తికి మాత్రం ప్రతి పరిస్థితిని మార్చే శక్తి ఉంది. అందుకే ప్రదేవుని పిల్లలారా, దానియేలు వెనక ఎవరు నిలబడినా నిలబడకపోయినా, ప్రదేవుని పిల్లలారా, 2 మాటలు మిమ్మల్ని అడిగి నేను ఒక్కొక్కటి ప్రదేవుని పిల్లలారా ఎక్కువసేపు చెప్పలేండి. ఇప్పటికే చాలా చెప్పాను ఉపోద్ఘాతం, మిమ్మల్ని చూసి ఎందుకో చెప్పాలనిపించింది. ప్రదేవుని పిల్లలారా, దేవుడిచ్చిన భాగ్యములో నేను చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడు దానియేలు ప్రార్థన చేశాడు, ఏలియా ప్రార్థన చేశాడు. దానియేలు ప్రార్థన చేస్తే సింహాల నోళ్ళు మూయించాడని చెప్పుకున్నాం. సింహానికి ఆత్మ ఉందా? చెప్పాలి మీరు. ఆత్మ లేనిది గనక మృగం అన్నారు దాన్ని. మంచిది. ప్రదేవుని పిల్లల శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఏమి లేదు దానికి, ఆత్మ లేదు. మరి ఆకాశానికి 3 లేవు, ఆత్మ లేదు, చెప్పండి అమ్మా, శరీరము లేదు, జీవము ఏమీ లేదు, దానిలో ప్రాణం లేదు. కానీ దానియేలు ప్రార్థన చేస్తే మృగము తన స్వభావాన్ని మార్చుకుంది. దేవుడికి స్తోత్రం. ఏలియా భక్తి చేస్తే ఏలియా మాట విన్న దేవుడు ఆకాశముని ఏం చేశాడు? మూసాడు. ఇప్పుడు ఆకాశమా ఆలకించు భూమి, కానీ ఆలకించని వాడు, చెవి యొగ్గని వాడు ఎవరో తెలుసా?
ఆత్మ ప్రాణము శరీరము ఉన్న మనిషే దేవుడు మాట వింటలేదు. ప్రియమైన పిల్లారా, చేతుల్లో బైబిల్ ఉన్నాయి, చేతల్లో మాత్రం బైబిల్ లేదు. మందిరానికైతే అడుగులేస్తున్నారు కానీ మనసులో ఆరాధన అయితే లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మిమ్మల్ని అంటున్నానని కాదు కానీ జాగ్రత్త. మీ స్నేహితులు ప్రియమైన పిల్లల మాట్లాడేటప్పుడు జాగ్రత్త. స్నేహితుడే కదా అని ప్రియమైన పిల్లలు అనర్థదాయకమైన భాష ఏదైనా మాట్లాడితే వాడు పక్కకి వెళ్ళి ఏమంటాడు తెలుసా? మా స్నేహితుడే యేసుప్రభుని నమ్మాడు కానీ ఇప్పుడులాగానే మాట్లాడతాడు బూతులు మాతో అంటాడు. జాగ్రత్త. నీకెంత బెస్ట్ ఫ్రెండ్ అయినా వాడి దగ్గర నువ్వు మాత్రం వరస్ట్గా మాట్లాడటానికి వీలు లేదు. ఎందుకంటే పక్కకి వెళ్ళిన తర్వాత ఎగతాళి చేస్తాడు. పక్కకి వెళ్ళిన తర్వాత దేవుడి నామాన్ని ఏం చేస్తాడు? దూషిస్తాడు, అవమానం చేస్తాడు. అందుకే మీ అందరికీ నేను చెప్పే మాట, దానియేలు వలె మనందరం కూడా ఇప్పుడు 6వ అధ్యాయం 10వ వచనములో ఇట్టి శాసనము సంతకము చేయబడినని తెలిసినప్పటికీ ప్రియమైన పిల్లలారా చెప్పండి, తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా ఏం చేశాడట? ప్రార్థన. 30 రోజులే కదా కళ్ళు మూసుకుని రాజుగారి మాట వింటే ప్రియమైన పిల్లలారా తర్వాత మరలా వెళ్ళి దేవుణ్ణి క్షమాపణ అడిగితే దేవుణ్ణి పాపిని నాయనా ఏదో చేసేసాలే రాజుకు భయపడంటే కరుణామయుడు దయామయుడు క్షమించేస్తాళ్లే అని అనుకోలే దానియేలు. అందరూ అలాగే అనుకున్నారు. ఆ రాజ్యములో 70 సంవత్సరాల చెరలో ఉన్న ప్రతి వ్యక్తి అలాగే అనుకున్నాడు. కానీ దానియేలు ఒక్కడే ప్రియమైన పిల్లలారా దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవుడికి ఇవ్వవలసిన అధికారాన్ని గౌరవాన్ని ఘనతని రాజుకు నేను ఇవ్వను అని ఒక్కడే నిలబడ్డాడు. ఆ ఒక్కడిని వదిలేశాడు దేవుడు అంటున్నా. మాట్లాడలేదు మీరు. అందుకే చెప్తున్నా ప్రియదేవుని పిల్లలారా, రాబోతున్న ప్రియదేవుని పిల్లల దినాలలో, ఈ అంచకాల అపాయకరమైన దుర్దినాలలో ప్రియదేవుని పిల్లలారా అక్రమము పెరిగి ప్రేమ చల్లారే ఈ దినాలలో ఒకవేళ ప్రియదేవుని పిల్లలారా ఆనాడు బబులోను దేశానికి వచ్చినట్లే రేపు ప్రియదేవుని పిల్లలు ఎలాంటి పరిస్థితులు వస్తే దానియేలు వలె ఏలియా వలె నిలబడేవారు కావాలి. దేవుడికి స్తోత్రం. అప్పుడు నిలబడాలంటే నీకు ఉండవలసింది కేవలము భక్తి. కేవలం ఏంటమ్మా? భక్తే. ఎక్కడో ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి ఒక సంతకం పెడితే గల్లీలో ఉన్నవాడు కూడా 1000 రూపాయల నోటు ఇచ్చుకుని ఏం చేశాడు? మాట్లాడలేదు మీరు. 500 నోటు 1000 రూపాయల నోటు ఇచ్చుకుని బ్యాంకులో నిలబడలా? ప్రియదేవుని పిల్లలారా, గనుక అధికారి లేడు, కోటేశ్వరుడు లేడు, ఎవడ లేడు, పేరు ప్రఖ్యాతులు కలిగి అల్లాడిపోయారు అందరూ. ఒక్క ప్రధానమంత్రి సంతకానికి ఎంత ఉంటే రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు భూపతులకు అధిపతి అయిన నా ప్రభు ఎదుట రేపు నిలబడాల్సి వచ్చినప్పుడు నువ్వు తేలిపోతావేమో, జాగ్రత్త. ఉండవలసింది భక్తే. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వెవరవో అని చూడడు ఆయన, నీలో భక్తి ఉందా లేదా. నేను ఎన్ని మందిరాలు కట్టానో చూడ్డం, నేను ఎన్ని సభలు పెట్టానో చూడ్డం, ప్రదేశని పిల్లలు ఎంతమందికి బాప్తిసం ఇచ్చానో చూడ్డం. కానీ ఏం చూస్తాడో తెలుసా? ప్రదేశని పిల్లల వీడిలో భక్తి ఉందా లేదా? బోధ చేసినట్టే బ్రతుకుతున్నాడా, బ్రతుకుతున్నట్టే బోధ చేస్తున్నాడా? బతుకొకటి బోధ ఒకటి అయితే ఎవడో నమ్మడు మనల్ని. నమ్ముతాడా? నమ్మడు. కొంతమందిని మీరే అంటారుగా, ఏంటి ఆడికి అప్పచెప్పావా పెత్తనం, మాట నికరం లేనోడాడు అనరా? మాట నికరం లేనోడికే మీరేమి పని అప్పచెప్పరు కదా. మరి భక్తిలో నికరంగా లేకపోతే ప్రభు మనకు పని ఎలాగిస్తాడు? ఇక్కడ స్టేజ్ మీద నిలబడినంత వాక్యం చెప్పి స్టేజ్ దిగిన తర్వాత నేను భ్రష్టత్వంతో ఉంటే నా బోధ ఎవడైనా నమ్ముతాడా? మాట్లాడరేంటండి? నమ్మరు. ప్రజలు నమ్మరు, భక్తులు నమ్మరు. దేవుడు అందరూ నమ్మకం కోల్పోయిన తర్వాత మనం వ్యర్థమన్న సంగతి ప్రియదేవుని పిల్లలు ఇందాక అయ్యగారు పాడుతూ వచ్చారు. అందుకే ప్రియదేవుని పిల్లలు దానియేలు మాదిరి ఆ శాసనముతో ప్రార్థన మానేశారు, కానీ దానియేలు మాత్రం ఏం చేయలేదు? ప్రార్థన మానలేదు. అందుకే ప్రియదేవుని పిల్లలారా చాలామంది సమస్యలు ఉన్నాయని, బాధలు ఉన్నాయని, ఇబ్బందులు ఉన్నాయని, ఇరుకులు ఉన్నాయని, వివాహాలు ఉన్నాయని మాటికి మానేసేది ఏంటో చెప్పనా? ప్రార్థన. ఏం మానేస్తున్నావు? అసలు మానకూడదు ఏంటి? ప్రార్థనే. ప్రియదేవుని పిల్లలారా నీరున్న నారుమడి ఎంత పచ్చగా ఉంటుందో కుటుంబ ప్రార్థన ఉంటే కుటుంబం అంత పచ్చగా ఉంటుంది. మీ కుటుంబం అందరూ ప్రార్థన చేసేవారైనా సాయంకాలం? మాట్లాడలేదా? అందరం కలిసి ఒకే సీరియల్ చూస్తాం అయ్యగారు. అది అందరం కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర మాత్రం బాగానే తింటాం, కానీ ప్రార్థన మాత్రం కలిసి చెయ్యం. ప్రియదేవుని పిల్లలారా అపవాది మనల్ని ఎక్కడ కలవనివ్వదో. మాట్లాడలేదు మీరు. ప్రార్థన అనగానే ఒకటి సెల్ ఫోన్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు, ఇంకొకటి నిద్ర అంటాడు, ఇంకొకటి ఏదో అంటాడు. ఈ ప్రార్థన అయిపోయేదాకా అక్కడక్కడ తిరిగి వస్తారు.
మనల్ని ఎక్కడ కలవనివ్వదు, ఎక్కడ కలుసుకొనివ్వదంటే ప్రార్థనలోనే కలుసుకొనివ్వదు. కనుక ప్రియదేవుని పిల్లారా, ప్రార్థన చేస్తే ఫలితాలు వస్తాయని తెలుసు, కానీ మనం చెయ్యింది ఏంటి అని అంటే ప్రార్థనే. అందుకనే ప్రార్థన, భక్తి అనేది చాలా అవసరం. మొట్టమొదటిది ప్రియదేవుని పిల్లారా, తిరుగులేని శాసనం వచ్చినప్పుడు ఆ ప్రార్థన విలువ తెలిసిన దానియేలు రాజు శాసనముతో ఏకీభవించకుండా దేవునితో ఏకీభవించి ప్రార్థన చేసినందువల్ల ఆ ప్రార్థన చేసిన ప్రార్థనాపరుడైన భక్తిపరుడైన దానియేలును బబులోను దేశమంతా కూడా ప్రియదేవుని పిల్లలు ఆయన గురించి తెలిసేటట్టు చేశాడు. దేవునికి స్తోత్రం. అలాగే ప్రియదేవుని పిల్లలారా, నీవు నేను మనందరము కూడా భక్తిలో ఏముందని తెలియాలి, మనకి శక్తి ఉంది అన్న సంగతి మనందరం తెలుసుకోవాలి. ప్రియదేవుని పిల్లారా, ఆ భక్తి చేస్తే నీ భుక్తికేమీ లోటు చేయడు, ముక్తికేమీ దేవుడు నిన్ను ఆలస్యం చేయడం. అందుకే చెప్తున్నా, భుక్తి ఉంటుంది, ముక్తికి ముక్తి ఉంటుంది. ఏం చేస్తే మాట్లాడలేదు. కొంతమంది తల్లిదండ్రులు అంటారు పిల్లల్ని, అప్పుడే అంత వయసు ఏమైపోయింది, ఓ ఉపవాసాలు అంటావు, మందిరం అంటావు, పరిచర్య అంటావు, పుడుతున్నాడు కూర్చో లేరు అనేవాళ్ళు. ప్రియదేవుని పిల్లలారా, 12 ఏళ్ల ప్రాయములోనే యేసయ్య బోధించాడట. దేవునికి స్తోత్రం. అది కొంతమంది సంవత్సరాల తరబడి వస్తారు, పాట పాడండి అంటే నేనండి అయ్యగారు పాడను, వద్దు పాట వీడికి రాదు అసలు. ఒక ప్రార్థన చేయండి అన్నాం అనుకోండి, ప్రార్థన రాదు. కొంతమంది మందిరంలో కుదురుగా కూర్చోరు, ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర ఏం చేయరాళ్ళు, ప్రార్థన చేయరు. అసలు మనిషి కుదరాలంటే మనసు కుదరాలిగా, మనసు కుదరకుండా మనిషికి ఎలా కుదురుద్ది? అందుకే ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా చదవండి నాన్న. ఇప్పుడు 6వ అధ్యాయం 10వ వచనం, ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను తన ఇంటికి వెళ్ళి. అమ్మా, ఇప్పుడు దానియేలుకి సంతకం సంగతి తెలిసిందా తెలియలేదా? అపోస్తుల కార్యముల గ్రంథం 5:29 కూడా చదవండి ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథం 5:29 ఒక్క మాట అక్కడ చదువుదాం. అందుకు పేతురును అపోస్తులను మనుషులకు కాదు, మేము దేవునికే లోబడవలెను కదా. చాలు. ప్రియదేవుని పిల్లలారా, ఇప్పుడు సంతకానికి శాసనానికి లోబడ్డాడా, దేవుడికి లోబడ్డాడా దానియేలు? చెప్పాలి మీరు. అపోస్తుల స్వభావం, అపోస్తుల వైఖరి, ప్రియదేవుని పిల్లల అపోస్తుల యొక్క గుణగణాలు, అపోస్తుల యొక్క ప్రియదేవుని పిల్లల ఆదిమ సంఘం ఎలా ఉండేదో తెలుసా? ప్రియదేవుని పిల్లల జాగ్రత్తగా మీరు వినండి. ఆదిమ సంఘమే ఆత్మ కలిగిన సంఘం, ఆదిమ సంఘమే ప్రార్థన కలిగిన సంఘం, ఆదిమ సంఘమే ఆత్మ పరిపక్వత కలిగిన సంఘం, ఆది సంఘమే అగ్నితో రగిలిన సంఘం, ఆది సంఘమే సమిష్టిగా కృషి నిలిపిన సంఘం, ఆదిమ సంఘమే ప్రియదేవుని పిల్లల శ్రమలు ఎదురెక్కిన సంఘం, ఆదిమ సంఘం ప్రియదేవుని పిల్లల అద్భుతాల గురించి చెప్పలేదు, వాళ్ళు ఆత్మల గురించి చెప్పారు. ఆత్మ వచ్చి రాగానే అద్భుతాలు చేసుకుంటూ పోయింది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని కనపరుద్దాం. అందుకే మనుషులకు కాదు, ఎవరికి లోబడ్డాడు దానియేలు? చెప్పాలి. మొదటిది మనుషులకు కాదు, మేము ఎవరికి లోబడాలి? సంతకానికి కాదు, రాజుకి కాదు. అంటే దేవుడి స్థానం ఏ మనిషికి ఇవ్వడానికి దానియేలు ఒప్పుకోలా. మనిషికి స్థానం ఇస్తే దానియేలు ఏం మానేయాలి? ప్రార్థన మానేయాలి, భక్తి మానేయాలి. ప్రియదేవుని పిల్లలారా, గదిలోనికి వెళ్ళకూడదు, అందరితో కలిసిపోవాలి. కానీ ప్రియదేవుని పిల్లలారా, దానియేలు ఒకడే ప్రత్యేకంగా ఉన్నాడు. అవునా? ఇప్పుడు మనుషులకు లోబడ్డాడా? రాజు కంటే, రాజు శాసనం కంటే, రాజు సంతకం కంటే పరలోక ప్రభుత్వమనే ఎక్కువగా గౌరవించాడు. దేవునికి స్తోత్రం. అంటే ప్రియదేవుని పిల్లలారా, మనం దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం? ప్రార్థనకా లేకపోతే లోకానికా? ఆదివారపు ఆరాధనకా లేకపోతే స్నేహితులకా? ప్రియదేవుని పిల్లలారా, ఫంక్షన్కి వెళుతున్నామా లేకపోతే దేవుడు ఆశీర్వదించిన తర్వాత వచ్చి మందిరంలో కూర్చుంటున్నామా? దేవుని చేత ఆశీర్వదింపబడిన లోతు వెళ్ళి గవిని పెద్దల దగ్గర కూర్చొని పెత్తనాలు చేశాడు. ప్రియదేవుని పిల్లలారా, ఆస్తి ఆపత్కాలంలో అక్కడికి రాలా. అదే 100 ఏళ్ళు నిండిపోయిన అబ్రహాము యేసు పాదముల దగ్గర కూర్చొని పరిచర్య చేశాడు. హల్లెలూయా. దీవించబడిన తర్వాత విశ్వాసి, నువ్వు ఎక్కడుంటున్నావు? నీ స్థానం ఏమిటి? ఒక రోజున నీ స్థితి ఏంటి? ఒకరోజు నీ స్థాయి ఏంటి? ఒకరోజు నీ పరిస్థితి ఏంటి? ఒకరోజు నీ దుస్థితి ఏంటి? ఇప్పుడేంటి? ప్రియదేవుని పిల్లలారా, గంజి నుంచి బెంజికారు దాకా వచ్చాను అయ్యగారు అని చెప్పడం కాదు, ఆలయంలో నీ స్థితి ఏంటి? ప్రియదేవుని పిల్లలు అందరికంటే ముందు వచ్చి కూర్చుంటే దేవుని పక్కన కూర్చునే అవకాశం నీకు దొరుకుద్ది. దేవుడికి స్తోత్రం.
ఎప్పుడు లేట్ కమర్స్గా ఉండొద్దు. మనుషులకు కాదు, ఎవరికి లోబడ్డాడు? అందుకే ప్రార్థన మానలా. నువ్వు దేనికైతే లోబడి ప్రార్థన మానేస్తున్నావు ఒకసారి చెక్ చేసుకో. ప్రియమైన పిల్లలారా, ఒక్కసారి చెక్ చేసుకో. ప్రార్థన చేయకుండా ఏ చట్టం దానియేలును ఆపలేకపోయింది. ప్రార్థన రాకుండా నిన్ను ఆపుదల చేసేదేదో. కొన్నిసార్లు ప్రియమైన పిల్లలు కొంతమంది అలిగి మానేస్తారు. మాట్లాడరే. కొంతమంది ప్రియమైన పిల్లలారా, కష్టం వచ్చింది అయ్యగారు తెలుసుకున్నా ఫోన్ చేయరా అంటారు. కొంతమంది ఉంటారండి. మరి ప్రియమైన పిల్లలారా, ఆలోచించాలి. దేవుడు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి ఎవరికి లోబడాలి మనం చెప్పాలి. మీరు దేవుడికి లోబడిన వాడు ఎవరికి ప్రయారిటీ ఇవ్వడం అంటే మనుషులు గౌరవించొద్దండి అయ్యగారు. ఎందుకు గౌరవించకూడదు? దేవునికి లోబడ్డాడు కనుకే మోషేకి సమస్తము లోబడ్డాయి. దేవునికి లోబడ్డాడు కనుకే ఎర్ర సముద్రము దారిచ్చింది, బండ నుండి నీళ్ళు వచ్చాయి. ప్రియమైన పిల్లలు దేవదూతలు తిన ఆహారమును ప్రియమైన పిల్లలు ఇశ్రాయేలులకు పెట్టాడు. అస్సలు మీ ఎంత వద్దు కానీ ఒక చిన్న మాట అడుగుతారు, మీరు చెప్పండి. 30 లక్షల మంది అంటున్నారు. ఇశ్రాయేలీలు ఎన్ని టన్నుల ఆహారం తినాలి? ఎన్ని క్యూసెక్కులు నీళ్ళు కావాలి వాళ్ళకి? ఒక్కరోజు ప్రియమైన పిల్లలారా, అరణ్యములో నడవడానికి దారి ఎంత కావాలి? ఇవన్నీ ఒక్కడి వల్ల సాధ్యమైంది. మా ఇంట్లో నేను ఒక్కదాన్నే నమ్మాను. నీ ఒక్క విశ్వాసం చాలు నీ ఊరిని మార్చడానికి. దేవునికి స్తోత్రం చెప్పు. ఒక సమరయురాలు సరిపోయింది, ఒక జక్కయ్య సరిపోయాడు, ఒక దానియేలు సరిపోయాడు, ప్రియమైన పిల్లలు ఒక ఏలియా సరిపోయాడు. భక్తిలో శక్తి ఉందమ్మా. ధనములో చేయలేనిది ప్రియమైన పిల్లలు దైవం చేస్తుంది. నువ్వు మనుషులకు లోబడుతున్నావు, మనుషుల మాటలకు లోబడుతున్నావు. వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో అని మనుషుల ముఖాల వైపు నువ్వు చూస్తున్నావు. ఒకసారి దేవుడు నిన్ను కూడా అలాగే అనుకుంటే ఈరోజు మనందరం ఇక్కడ ఉండేవాళ్ళమా? ఈ ఉద్యోగం గురించి దేవుడు 20-30 సంవత్సరాల క్రితం అలా అనుకుని ఉంటే ఉద్యోగం స్థాయి స్థితి ఇక్కడ ఉండేది కాదు. ప్రియమైన పిల్లలారా, దేవుడికి లోబడకపోతే ఒక మాట చెప్తాను, మనుషులు నిన్ను వారి వారి సొంత పనులకు వాడేసుకుంటారు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. అందుకే ప్రియమైన పిల్లలారా, దేవుడికి లోబడ్డాడు కనుక ప్రార్థించుటకు భయపడలేదు. ఆమేన్. దేవుడికి లోబడ్డాడు కనుక ప్రార్థించుటకు వెనకాడలేదు, సిగ్గుపడలేదు. రోజుకొకసారి కాదు, 3 సార్లు ప్రార్థన చేశాడట. ఎన్నిసార్లు? ప్రియమైన పిల్లలారా, దావీదు ఎన్నిసార్లు చెప్పాలమ్మా? 7 సార్లు స్తుతించాడు. 3 ప్రార్థన. మనకు అసలు కుంటా సెంట్ లేదు, 10 ఎకరాల పొలం లేదు, 50 ఎకరాల పొలం లేదు. ఇంటి నిండా పోనీ ఏమన్నా 10-15 మంది పిల్లలు ఉన్నారంటే ఆళ్ళు లేరు. ఒంటికేసి ఒంటుకోమోళం. 1 or none. ఒకటి హద్దు, రెండోది ముద్దు, మూడోది వద్దు. ఇది పరిస్థితి. అయినా సరే మనం బిజీ. మాట్లాడలేదు మీరు? అన్నిటికీ టైం ఉంది మనకి. దేనికి టైం లేదు? మాట్లాడలేదు మీరు? ఆ భక్తి చేయడానికే అంత గందరగోళమే. గలలయ సముద్రం మీద వచ్చిన గందరగోళం అంతా ఆ గంటలో ఉంటుంది మనకి. గంట అయిపోగానే అయిపోయింది, ఏదో అయిపోయింది, రండి అందరూ అన్నం తిందాం. ఆ ప్రార్థన టైంలోనే గందరగోళం. ఒకవేళ గట్టిగా ఏమన్నా ప్రార్థన చేసుకుందాం రా అన్నాడు అనుకో, నేను రాను, అయితే నేను చేయను అంటది ఈవిడ. తింటాం మానరు, వండుకుంటాం మానరు, స్నానం చేయటం మానరు, ఏమి మానరు. మానేసేది ఏంటి? మాట్లాడుతుంది. చూసారు ఎంత ఒప్పుకుంటున్నారో? చిలక పలుకులా అసలు పలుకులా? సరే, ఏ పలుకైతే నాకెందుకులే అమ్మ. అందుకే ప్రియమైన పిల్లారా, ఇక్కడ అంటున్నాడు, అందుచేత పేతురు అపోస్తులు మనుషులకు కాదు, ఎవరికి లోబడాలి? దేవుడికే మేము లోబడవలనే కదా. నిజంగా మీరు దేవుడికి లోబడితే ఏం మానరో? భక్తి చేయడం, ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, ఉపవాసం ఉండడం, ఆరాధనకు వెళ్ళడం, దేవునికి ఇవ్వడం. సమయాన్ని ఇవ్వండి, హృదయాన్ని ఇవ్వండి. ప్రియమైన పిల్లారా, ఈ 2 ఇచ్చేస్తే పాస్టర్ గారు అరిసి చెప్పక్కర్లా కానుక తెమ్మని నీకు అర్థమైపోద్ది. దేవుడికి స్తోత్రం చెప్పు. ఎందుకనంటే జేబులోంచి కానుక తీసేటప్పుడు సాతాను అంటదట, కానుక అంటే మానుకో అంటదట. మరి అది కనుక ప్రియమైన పిల్లారా, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి యేసయ్య నీ కొరకు కానుక అయిపోయాడు. సరే, ఇక దానిలోనికి వెళితే ప్రియమైన పిల్లారా, మనుషులకు కాక మనం ఎవరికి మాదిరిగా ఉండాలి? దేవుని విషయంలో మనం మాదిరిగా ఉండి దేవుడికి లోబడాలి. దేవుడికి లోబడు, అన్నీ నీకు లోబడతాయి. అసలు కాకి తన్నుకుపోద్దుగా ఎవరి చేతిలోదైనా? మాట్లాడతలా. భక్తి చేసిన ఏలియాకి తన బుద్ధి మార్చుకుని కాకి ఏం తెచ్చిపెట్టింది? మాట్లాడలేదు. తెలియని కాకులు మనకు అన్నం పెడతాయి. దేవుడికి స్తోత్రం. అది గుర్తుపెట్టుకో. సేవకుడిని ఎప్పుడు పస్తులు ఉంచడం. హల్లెలూయా.
సేవకుడిని ఎప్పుడు సిగ్గుపరచడో. హల్లెలూయా. సేవకుడిని ఎప్పుడు దేవుని పిల్లల చెయ్య చాచేవాడిగా ఉంచడో. దేవుని పిల్లలారా, దేవుడు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని పెట్టి ఆయన పోషిస్తాడు. నువ్వు లోబడవలసింది ఏంటో తెలుసా? ఎవరికి? దేవుడికి. రెండవది 10వ వచనములోనే దేవుని పిల్లరా, 6వ అధ్యాయం దానియేలు గ్రంథం 10వ వచనములో ఓ మాట ఉంటుంది. దేవుని పిల్లరా, పై గది కిటికీలు తెరిచి యెరూషలేము తట్టు చాలు. దేవుని పిల్లరా, తలుపులు మూసేశాడా తెరిచాడా? చెప్పండి అమ్మా. రెండవది, దానియేలు ధైర్యవంతుడు. దానియేలు ఎవరమ్మా? ధైర్యవంతుడు. అందుకే దేవుని పిల్లలారా, తలుపులు మూసి ప్రార్థన చేసిన వాడు కాదు. దేవుని పట్ల నీకు నమ్మకం ఉంటే నీకు ఎదురైనటువంటి ప్రతి ప్రమాదములో నువ్వు కనిపించవలసింది నీలో ఏంటో తెలుసా? ధైర్యం. నీకు ఎదురైన ప్రతి సమస్యల్లో, శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అవమానాల్లో విశ్వాసి నీలో ఏముండాలి? ధైర్యం. ఇందాక మీరు యోబు గ్రంథం చదివారు. నీ భక్తి నీకేమిస్తుంది? ధైర్యాన్ని ఇస్తుంది. బాగా చదివిన వారు పరీక్షలకు భయపడతారమ్మా? మాట్లాడలేదు. ఆ ధైర్యం ఎవరికి? మాట్లాడలేదు మీరు. అది బైబిల్ బాగా చదవండి. బైబిల్ మీకు ధైర్యం ఇస్తుంది. దేవుని పిల్లలారా, ప్రార్థన మీకు ధైర్యం ఇస్తుంది. అందుకే దేవుని పిల్లలారా, తరాలు మారినా, యుగాలు మారినా, దేవుని పిల్లలారా, నేటికి మనకు గొప్ప మార్గదర్శిగా ఉన్నాడు యవనస్తుడైన దానియేలు. దానియేలుని ధైర్యం ఏమిటంటే, దానియేలు చెప్తున్నాడు, నేను తలుపులు తీసి ప్రతిదినము మరి ఏం చేస్తాను? నా దేవుడికి ప్రార్థన చేస్తాను. ప్రార్థన ఏమిచ్చింది? ఇప్పుడు దానియేలు తలుపులు మూయలా. దేవుని పిల్లలారా, అది అర్ధరాత్రి వేళ. దేవుని పిల్లలారా, గ్రామ చావిడిలో నుంచి సంకెళ్ళు వేసి తీసుకుని వెళ్ళారు. దేవుని పిల్లలారా, అర్ధరాత్రి వేళ పౌలు శీల జైల్లో ఉండి ఏం చేస్తున్నారు? పాటలు ప్రార్థన చేస్తుంటే పక్క ఖైదీలు వింటున్నారు. అది ప్రార్థనా సమయం కాదు, చేసే పరిస్థితి కాదు. ఒళ్ళంతా రక్తం. దేవుని పిల్లలు అన్నీ గాయాలే. దేవుడు ఒక ప్రశ్న వేయాలాళ్ళు, నీ కొరకు నిలబడినందుకు మాకు ఇన్ని దెబ్బలా? ఏం పాపం చేశామని? ఏ శాపం మా మీదకి వచ్చింది? మా పనులేయో మేము చేసుకునేవాళ్ళం కదా అంటలేదు వాళ్ళు. మనకు జయం వచ్చినా పాటలు పాడం. మాట్లాడతలేదు మీరు. నోరు తెరిచి పాటలే. మధ్యాహ్నం పూట పాడనంటేనే పాడతారు వాళ్ళు. మధ్యరాత్రిలో పాడుతున్నారంట. మళ్ళీ ఏ సిచ్యువేషన్లో? దేవుని పిల్లరా, కొట్టబడి, ఏడవబడి, అవమానాల మధ్యలో పాటలు వస్తాయా? కానీ వారు ఏం పాడారు? వారి భక్తి పరలోకాన్ని కదిలించింది. దేవదూత దిగొచ్చింది, వారు అనుకున్న చోటుకి తీసుకెళ్ళింది. దేవునికి స్తోత్రం చెప్పు. దేవుని పిల్లలారా, అందుకే చెప్తున్నా, భూమి మీదే ఉంటాడు భక్తి చేసేవాడు, పరలోక న్యాయపీఠాన్ని కదిలిస్తాడు. దేవుని పిల్లారా, నీకు వచ్చే సమస్య ఎంత అసలు? దేవుని పిల్లారా, స్వీయ సాక్ష్యంతో చెప్తున్నాను నేను. యవన కాలంలో దేవుని చేత పట్టబడ్డాను నేను. హల్లెలూయా. దేవుడిని ప్రకటించకూడదని మీకంటే ఎక్కువగా దేవుని పిల్లారా రోడ్లు వెంబడి తిరిగాను నేను, రౌడీజం చేస్తూ. దేవుని పిల్లారా, మచిలీపట్నం నోబుల్ కాలేజీలో చదివాను నేను. మా అమ్మ పిచ్చిది, నెత్తి మీద బొట్టు పెట్టుకుని దేవుని పిల్లలు గోంగారు అమ్ముకుంటా, చేపలు అమ్ముకుంటా పోతూ ఈ పిచ్చదానికి ఏసై పిచ్చబట్టేసిందే. అందరూ హల్లెలూయా దేవుడు అంటున్నారు. మనకొద్దు 9 to 5 జాబ్ అయితే ఏసీలో కూర్చొని మంచిగా సంపాదించవచ్చు. మా అమ్మని కారులో తెప్పొచ్చు అనుకున్నా. దేవుని పిల్లలారా, అలాంటి నా బతుకులోనికి దేవుడు వచ్చాడు. దేవుడికి స్తోత్రం. దేవుని పిల్లలారా, స్నేహాలు, దేవుని పిల్లలారా, ఆడంబరాలు, లోక ఆకర్షణలు నన్ను దేవునికి దూరం చేశాయి. ఇదిగో ఇలాంటి భక్తుల చరిత్రలో చదివినప్పుడు నన్ను నేను కట్టుకోవడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న ప్రతి యవనస్తుడికి చెప్తున్నా, నీ దగ్గర మల్టిపుల్ టాలెంటెడ్స్ ఉండొచ్చు, నేను కాదనడల్లా. దేవుని పిల్లల విద్య విలువైనదే, నేను కాదనడల్లా. విలువైన విద్య ద్వారా ఉన్నతమైన ఉద్యోగాలు వస్తాయి, నేను కాదనడల్లా. దేవుని పిల్లల వాటికి రిటైర్లు ఉన్నాయి, వాటికి ట్రాన్స్ఫర్లు ఉన్నాయి, వాటిలో చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఒకే ఒక ట్రాన్స్ఫర్ దైవ సేవకుడికి పిలిస్తే వెళ్ళిపోవడమే. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలు ఎంత చేస్తే అంత, ఎంత దున్నుకుంటే అంతే. పామరునైనా వాడుకుంటాడేమో కానీ సోమరుని మాత్రం వాడుకోడు. దేవుడికి స్తోత్రం. అది దేవునికి చదువు లేకపోయినా వాడుకుంటాడు దేవుడు. నువ్వు మాత్రం సోమరిగా మాత్రం ఉండకూడదు. అందుకే ఇక్కడ కూడా దేవుని పిల్లల దానియేలు ఏమాత్రం కూడా తల వంచిన వాడు కాదు. యోధా గోత్రపు సింహం వైపు చూచాడు, ఆయన పైన విశ్వాసం ఉంచాడు. అది సింహాల బోనైన ధైర్యంగా ముందుకే వెళ్ళాడు. దేవుని పిల్లారా, ద లైన్ ఆఫ్ హార్ట్ కలిగిన వాడు దానియేలు. సింహపు గుండె, ఆ గుండె వనకలా, ఆ గుండె భయపడలా, ఆ గుండె బతిమాలా, రాజు సముఖము దగ్గరికి సమాచారాన్ని పంపి చేతులు కట్టుకొని నిలబడలా. దేవుని పిల్లారా, దేవుని ఎదుట మోకరించిన ధైర్యవంతుడు ఎవరు చెప్పండి?
దానియేలు, నీ సమస్యలో దేవుని వైపు చూడు, నీ భవిష్యత్తులో దేవుడి వైపు చూడు. ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులు ప్రియదేవుని పిల్లారా, వారి 10-12 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచే వారి వివాహం కొరకు ప్రార్థనలో పెట్టు. ప్రియదేవుని పిల్లలారా, వారు చదువుతున్నారా? ఈ కాలం ప్రియదేవుని పిల్లారా, కాలేజ్ అయినా, కాలేజ్ క్యాంపస్ అవని, యూనివర్సిటీ అవని, ఎక్కడ చూసినా మురికే, ఎక్కడ చూసినా బురదే కనుక వారు బయటకు వెళుతున్నారు. వారి తలంపుల్లోనికి చెడు రాకుండా ఉండాలంటే నువ్వు ఇక్కడ భక్తి చెయ్యాలా? ప్రియదేవుని పిల్లారా, చెడిపోయిన తర్వాత ఏడుతావేంటి? అవకాశాలన్నీ వదిలేసి, ఇచ్చిన అవకాశాలన్నీ వదిలేసి అవరాధాలు వచ్చిన తర్వాత, పాస్టర్ గారు నా గురించి సరిగ్గా ప్రార్థన చేస్తే మా పిల్లలు అట్ట ఎందుకుంటారో? నువ్వు చేసావా? డాక్టర్ గారు చూస్తాడు, చెక్ చేస్తాడు, బిళ్ళలు రాసిస్తాడు. మింగాల్సింది ఎవరు? మాట్లాడతలేదు మీరు. మీలాంటి వాళ్ళే ప్రియదేవుని పిల్లారా, తీయటి మందు కమ్మట రోగం అన్నారంట. కమ్మట రోగం తీయటి మందు ఎక్కడ ఉంటుంది? బీపీ ట్యాబ్లెట్, షుగర్ ట్యాబ్లెట్ ఇస్తావు, ఎవరన్నా వేసుకోండి, ఎంత చేదుగా ఉంటుందో. మాట్లాడతలేదు మీరు. నాకు 2 వరాలు ఉన్నాయి కనుక ప్రియదేవుని పిల్లారా, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి, గొప్ప కోసం ఘనత కోసం చెప్పట్లా. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి చాలామందికి నా గురించి తెలుసు, దేవుడికి స్తోత్రం. ప్రియదేవుని పిల్లారా, అబ్బో మల్టిపుల్ టాలెంటెడ్ కలిగి ప్రియదేవుని పిల్లారా, కసితో యేసు ప్రభు మీద విరోధంతో ప్రియదేవుని పిల్లారా తెగాడేశాను. నేను ఆటలో టెన్నికాయడు ఆడేసాను, షటిల్ ఆడేసాను, బాల్ బ్యాడ్మింటన్ ఆడేసాను, ఖోఖో ఆడేసాను, హై జంపు, లాంగ్ జంపు, డిస్టిక్ ఫస్ట్ ప్లేయర్ని, యూనివర్సిటీ ప్లేయర్ని, స్టేట్కి సెలెక్టెడ్ వాలీబాల్ ప్లేయర్ని నేను. దేవుడికి స్తోత్రం. నాకు అన్నం దొరకలా చివరికి. 33 చెరువులు నీళ్ళు తాగిచ్చి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు దేవుడు. దేవుడికి స్తోత్రం చెప్పు. మరే ప్రియదేవుని పిల్లారా, ధైర్యం. దానియేలు, నీ ధైర్యం ఏమిటి? దైవ భక్తి కలిగి ఉండుటను బట్టి ధైర్యం ఎలా వస్తుందో మీకు చెప్తాను. ప్రియదేవుని పిల్లారా, సామెతల గ్రంథం 14:26. ఏం చదవద్దు, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, మీరు వినేయండి. ప్రియదేవుని పిల్లారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మీకేమొస్తుంది? ధైర్యం వస్తుంది. ప్రియదేవుని పిల్లారా, నీ భక్తి నీకేమిస్తుంది? ధైర్యం ఇస్తుంది. కొంతమందికి భక్తి ఉంటే భయం ఉండడంలా, కొంతమందికి భయం ఉంటే భక్తి ఉండడం లేదు. అయిపోవచ్చింది సమయం. ప్రియదేవుని పిల్లారా, జాగ్రత్తగా మీరు వినండి. లూకా సువార్త 1:3. ప్రియదేవుని పిల్లారా, నిందలు అవమానములను లక్ష్య పెట్టకుండా దేవుని చిత్తమును నెరవేర్చే ధైర్యం దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. భక్తి చేసేవాడే నిందలు వచ్చినా, అవమానములు వచ్చినా ప్రియదేవుని పిల్లారా భరించుకుంటూ ముందుకెళ్ళిపోతాడు తప్ప భక్తిలో మాత్రం అచంచలమైన విశ్వాసాన్ని కనపరుస్తాడు. అలాగే కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 12:10 శరీర బలహీనతలు ఉంటే వ్యాధులను బట్టి కృంగిపోకుండా ధైర్యముతో దేవుని భక్తి చేస్తాడు. దేవునికి స్తోత్రం. సమూయేలు మొదటి గ్రంథం ప్రియదేవుని పిల్లల 3వ అధ్యాయం 1 నుంచి 8 వరకు మీరు చదువుకోండి. ఏడ్చుటలో శక్తి చాలకపోయినా, శ్రమలో ఉన్న పరిష్కారం కొరకు ధైర్యముతో దేవుడి దగ్గర నిలబడతాడు. బెదిరింపులు వచ్చినా, భయాలు వచ్చినా, ఏమొచ్చినా, గోడ కట్టేటప్పుడు ప్రియదేవుని పిల్లల నెహెమ్యాకి బెదిరింపులు వచ్చాయి. ప్రియదేవుని పిల్లలారా, నువ్వు పని చేసేటప్పుడు నీకు సవాళ్ళు వస్తాయి, బెదిరింపులు వస్తాయి. ప్రియదేవుని పిల్లలారా, నెహెమ్యా 153 రోజులు సుమారు ప్రియదేవుని పిల్లల ఉపవాసం ఉండి, తీస్తారా నెహెమ్యా గ్రంథం ఒకసారి? 1వ అధ్యాయం 1వ వచనం ఒకరు, 2వ అధ్యాయం 1వ వచనం ఒకరు, వెంటనే చదివేయండి. తీస్తే ఒకసారి చూద్దాం. అతల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరమున కిస్లేవు మాసమున. చాలయ్య గారు 2వ అధ్యాయం 1వ వచనం. అర్తహషస్త ఏలుబడి కాలమున 20వ సంవత్సరమున నేసాను మాసం. ఏ మాసాలు? కిస్లేవు మాసం, నేసాను మాసం. ప్రియదేవుని పిల్లలారా, కిస్లేవు మాసం ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అని అంటే ప్రియదేవుని పిల్లలారా అక్టోబర్ నెలలో మొదలవుద్ది. నేసాను మాసం ఎప్పుడు ఎండ్ అవుద్దంటే ఏప్రిల్ నెలలో ఎండ్ అవుద్ది. ఇప్పుడు చెప్పండి, అక్టోబర్ నుంచి ఏప్రిల్కి ఎన్ని నెలలు చెప్పండి అయ్య గారు? సుమారుగా ప్రియదేవుని పిల్లలారా అక్టోబర్ 15 నుంచి లెక్కేయండి ఏప్రిల్ 15కి. అంటే ప్రియదేవుని పిల్లలారా నవంబర్ 15, డిసెంబర్ 15, జనవరి 15, ఫిబ్రవరి 15, మార్చి 15, 6 నెలలు. 6 3 ఎంత చెప్పాలి మీరు? 18. మధ్యలో 31, 3 నెలలు వచ్చినాయి అనుకో. సుమారుగా 183 రోజులు ఉపవాసం చేస్తే కానీ 53 రోజుల్లో గోడ కట్ల. నెహెమ్యా కట్టేశాడంటే ఊరికే కట్టేయలేదుగా. ప్రియదేవుని పిల్లారా ఉపవాసము చేశాడట.
ప్రియమైన పిల్లల రాజు ముందుకు వెళ్ళకముందే రాజాది రాజు అయ్యున్న దేవుడి దగ్గర మోకరించాడు. 4వ వచనములు అంటాడు, మొదటి అధ్యాయం నెహెమ్యా గ్రంథములో, అతడు కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రియమైన పిల్లల పరలోకమందున్న దేవునికి విజ్ఞాపన చేశాను. ఆ 4 పనులు చేసిన తర్వాత ఏం ప్రారంభించాడు? గోడ కట్టడం. ఓ సంఘాన్ని కట్టాలంటే సేవకుడు ఎన్ని నొప్పులు తీయాలి అమ్మా? స్త్రీలారా, ఒక బిడ్డను కనాలంటే మీరు 9 నెలల 10 రోజులు మొయ్యాలా? మీ శరీరంలో ఎన్ని మార్పులు వస్తాయి? మీ ఆహారంలో ఎన్ని మార్పులు వస్తాయి? కడుపులో పడిందిరా బిడ్డ అంటే నోట్లో పడిందిరా గడ్డ అన్నాడు వెనకటికి ఎవడో సామెత. ఎందుకని? ఐస్ క్రీమ్ తినకూడదు. మాట్లాడతలేదు మీరు. సరే, ఒకవేళ కనుక ప్రేమ కలిగి మీరు తినేచారనుకో, మీరు తిన్న ఆహారం ఎవరు చెప్తారో? మీ పిల్లోడు చెప్పేస్తాడు. ఆడికి జలుబు చేద్ది, విరేజనాలు అవుతాయి, ఆడికి ఆయాసం వస్తుంది. ఏమ్మాయి సన్నీళ్ళు కానీ తాగావా? ఆడికి ఏంటి జలుబు చేసింది, మరి తినకూడదు ఏమైనా తిన్నావా అంటారా? అనరా? అమ్మ మేం కన్నట్టుంది. అందరూ డోక్రా గ్రూప్ మహిళలేనా? చూసావా మా మగజాతి ఏసు రక్త విజయం. ప్రదేవని పిల్లలు అన్నీ మీకేగా. సరే, ఎందుకులేండి అవన్నీ జోడికి వెళ్తే కష్టం. ప్రదేవని పిల్లారా, నెహెమ్యా గోడ కట్టాడు. ఒక ప్రాకారం కట్టడానికి అంత ధైర్యంతో ఎలా కొనసాగించావయ్యా ఒక్కడవ నెహెమ్యా అని అడిగితే, నా భక్తి నాకేమిచ్చింది? ఒక్కడవే అన్నీ కోల్పోయాడు యోబు. మొదటి అధ్యాయం 2వ వచనంలో 10వ వచనం వరకు చదువుకోండి. ధైర్యంగా ఎలా ఉన్నావు యోబు? స్నేహితులు వదిలేశారు, ఇంటివారు వదిలేశారు, అమ్మా నాన్న చాలామంది అక్క చెల్లెమ్మలు దూరం నుండి చూసి వెళ్ళిపోయారు, చివరికి భార్య కూడా నిన్ను. కానీ అతని భక్తి అతనికి ఏమిచ్చింది? ధైర్యాన్నే కాదు, 42 అధ్యాయానికి వెళ్తే 2 ఆశీర్వాదాన్ని కూడా. అందుకే ప్రియదేవుని పిల్లలు, నీ భక్తి నీకేమిస్తుంది? ఒకటి మనుషులకు కాదు, మీరు ఎవరికి లోబడండి. రెండవది మీ భక్తులు మీరేం కనపరచండి? ధైర్యాన్ని యోబు వలె, ప్రియదేవుని పిల్లల పౌలు వలె, నెహెమ్యా వలె, దానియేలు వలె ప్రియదేవుని పిల్లల మీరు కూడా ధైర్యంగా ఉండండి. దేవునికి స్తోత్రం. 3వది 6వ అధ్యాయం రండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం వదలొద్దమ్మా. 13వ వచనం ఒకసారి ప్రియదేవుని పిల్లలారా అచ్చవర మాట చదువమ్మ. మొదటి మాట, అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లో ఉన్న ఆ దానియేలు నిన్నే గాని నువ్వు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక. చాలనా ప్రియదేవుని పిల్లలారా, మనుషుల యందు లక్ష్యముంచక దేవుని యందు లక్ష్యముంచిన దానియేలు. దేవునికి స్తోత్రం చెప్పు. ఎవరిని లక్ష్యం చేసుకోలేదు ఈయన. అందుకే ప్రార్థన మాల. 66వ దావీదు కీర్తన 18, 119వ దావీదు కీర్తన 6 రెండు చదువుదాం. సమయం అవుతుంది, త్వరగా. ఇప్పటికే చాలా సమయం తీసుకున్నాను. 166, 18, 119, 6. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడలా. క్రైస్తవులారా, దేవుని నమ్మిన బిడ్డలారా, మీరు ఎవరైనా కానీ, మీరు ఎటువంటి వారైనా కానీ, నువ్వు చేసే భక్తిలో నీ హృదయములో ఏముండకూడదు చెప్పాలి. మీరు పాపము ఉండకూడదు. ఏముండకూడదు? పాపమును లక్ష్యముగా చేసుకున్న ప్రియమైన పిల్లరా, దావీదు 7 రోజులు ఉపవాసం ఉన్నాడు కానీ బిడ్డ బ్రతికాడా? మాట్లాడలేదు మీరు. కానీ చూసేవాళ్ళందరూ ఏమంటున్నారు? ఆ బిడ్డ కోసం రాజు ఏడుస్తున్నాడు, ఆ బిడ్డ కోసం ఎంత ఉపవాసం ఉంటున్నాడు. దావీదు కత్తి పట్టుకుని బయలుదేరాడంటే సింహపు గుండె కలిగిన రాజులు కూడా వణికారండి. అలాంటి దావీదును వణికించింది పాపం. పాపం అనేది చూడటానికి అందంగా, చేసేటప్పుడు ఆనందంగా, చేసిన తర్వాత ఆవేదనగా మిగిలిపోద్ది. పాపము చేసేటప్పుడు నొప్పి ఏమనిపించదు. పాపము చేసిన తర్వాత దాని ఫలితం మాత్రం చాలా బాధ పెట్టుద్ది. జాగ్రత్త. ఉదాహరణ మీకు అర్థం అవ్వడానికి, షుగర్ పేషెంట్ భోజనం చేసేటప్పుడు, రొయ్యలు తినేటప్పుడు, పీతలు తినేటప్పుడు పెద్ద బాధ ఏమిలే, తినేసాక ఉంటుంది. మాట్లాడలేదు మీరు. ప్రదేశం పిల్లారా, కొద్దిగానే గయ్యారు అంటారు కొంతమంది విశ్వాసులు. అందుకే పాస్టర్ గారి ఆరోగ్యం అమ్మగారి చేతిలో ఉండదో, విశ్వాసుల చేతిలో ఉంటుంది. జాగ్రత్త. ఒకే ఊళ్ళో సంఘం ఉంటే పాస్టర్ గారికి ఎంత బాగుంటుందో అంత బాధ కూడా ఉంటుంది. ప్రదేశం పిల్లారా, నాకు ఒక వీధిలో మొత్తం 10 కుటుంబాలు ఉన్నాయి. ఆ 10 కుటుంబాల దగ్గరికి ఎప్పుడన్నా వెళ్ళాను అనుకోండి, ప్రదేశం పిల్లారా, మొత్తం ఏళ్లలో 7 తోడుకోవడంలే. మొత్తం పెద్దానింటికాడ కారు ఆపి వెళ్ళాలి. వెళ్తే కారు ఆపుగానే చిన్న చూసుద్ది, ఆ పక్కదానికి చెబుద్ది. ఏమని? ఆ పక్క ఆవిడకి, అయ్యగారు వచ్చాడు. వీళ్ళ ఇంటికి వెళ్తాం మొదటిసారిగా, అయ్యగారు భలే వచ్చారు, పొద్దున్నే వచ్చారు, ఏమైనా తీసుకుంటారు? అయ్యగారు, ఏం తీసుకోనమ్మా, ఏం వద్దమ్మా, ఏదో ఒకటి తీసుకోపోతే ఎట్టాగారు ప్రేమతో. సరే అమ్మ పొద్దున్నేగా కాసిన టీయు అన్నాం అనుకో, ఆ పక్కింటికి వెళ్ళగానే, అయ్యగారు అక్కడ అక్క ఏమైనా ఇచ్చిందా?
ఇచ్చిందమ్మా, టీ తాగెళ్ళాం. అయితే కాఫీ తాగుతావా? ఇంకో దానికి పాలు తాగుతావా? వద్దయ్య గారు, మిరియాలు వేసామన్నా పోనీ. ఈ మూడు కలిసి కారు ఉంది కాబట్టి అక్కడ పడితే అక్కడ ఆపుతా, లేనుడి సంగతి ఏంటి అని నా అభిప్రాయం. అంతే కదా, ఆడ ఆర్టీసీ బస్ ఎక్కితే సంగతి ఏంటి? కొంతమంది ఏమండి ఇది కడుపా డస్ట్బిన్నా అట్ట చెప్పానని విశ్వాసులు ఒకళ్ళైతే ఆ ఈదులో ఉన్నవాళ్ళు ఒక రోజున అట్ట చెప్పానని ఆ నెక్స్ట్ వారం వెళ్తే ఎవరేం పెట్టలే, ఎండగట్టేశారు. పాస్టర్ గారు అతను కూర్చున్నారనే కానీ ఆ తెల్ల షర్ట్లు వెనకాల నలిగిపోయిన బనీళ్ళు ఉంటాయి, తెలుతులా మీకు? ఎన్ని ఉంటాయి ఇబ్బందులు. సేవ అంటే సావే. ఆ రోజుల్లో సిలువెత్తుకోవడం, ఇవాళ సిలువెత్తుకుంటారు లేవు, సమాధి పెట్టి ఎత్తుకెళ్తామే. దేవుడికి స్తోత్రం. ఎక్కడికైనా వెళ్తున్నావరా అంటే సమాధి పెట్టి చేసుకుని భుజాన్ని వేసుకుని వెళ్ళిపోవడమే, సిలువెత్తుకుంటారు లేవు. అంతే, చచ్చిపోతే మనమే దాంట్లో పడిపోయి చచ్చిపోవడమే. అందుకనే విశ్వాసులు కొంచెం జాగ్రత్తగా దేవుని పిల్లలు అనుకూలంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఆమెను చెప్పండి. ఆమెను అంటలేదు, మీరు ఆకలిస్తుందా? సరే, మంచిది దేవుని పిల్లారా. అందుకని ఇక్కడ కూడా మనుషుల యందు లక్ష్యం ఉంచక దేవుని యందు లక్ష్యం ఉంచినవాడు. నువ్వు నిజంగా దేవుడి యందు లక్ష్యం ఉంచితే నీ మనసులో ఏముండకూడదు, నీ హృదయంలో పాపమును లక్ష్యము చేసిన ఎడలా దేవుడు నా ప్రార్థన, అది పాపమే, ప్రార్థనే అంటే దేవుడు మనవి వినడు. అందుకే అవమానం, అందుకే మనకి దేవుని పిల్లల నింద, అందుకే దేవుని పిల్లల మన దుఃఖాలు, వేదనలు, నిరాశలు, నిశ్శత్తువులు మనకున్నాయి. పాపం వదలం మనం. దేవుని పిల్లరా, చిన్న పామునైనా పెద్ద కర్రతో పాపము ఒకటే కాటేస్తుంది, పాము కాటేస్తుంది. పాపపు కాటు తిన్నా, పాము కాటు తిన్నా మనిషికి మరణం తప్పదు. ఇప్పుడు రెండో వాక్యం చదువుదాం, 119:6. నీ ఆజ్ఞలన్నిటినీ లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలగదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నిత్యం ప్రార్థన చేయాలంటే మన హృదయంలో ఏముండాలి? దేవుని ఆజ్ఞలో. దేవుని పిల్లలారా, అనేక మంది పాపంపై లక్ష్యం ఉంచుతున్నారు, నిత్యము ప్రార్థన చేయలేకపోతున్నారు. దేవుని యందు లక్ష్యం ఉంచాడు కనుకే దేవుని పిల్లలారా వచ్చే శిక్షను దేవుని పిల్లల ఖాతరు చేయకుండా, దేవా నీ దగ్గర నుంచి వచ్చే అవమానం కంటే ఈ శిక్ష గొప్పదేమీ కాదు అనుకుని మోకరించి ఏం చేశాడట? ముమ్మారు ప్రార్థన చేశాడట. అందుకే మూడవది, మనుషుల యందు కాదు దేవుని యందు లక్ష్యం ఉంచండి. దేవునికి స్తోత్రం. నాలుగవది 16వ వచనం. అంతటా రాజు చివరి మాట చదువమ్మా. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను. మంచిది దేవుని పిల్లలారా. అమ్మా నా వైపు చూడండి తల్లి. 4వ పాయింట్, వారానికి ఒకసారే అనుదినము చేస్తాడా? చూడండి మీరు చదివిన వాక్యంలో దానియేలు ఏం చేస్తాడు? అనుదినము. అది ఈ అనుదిన ప్రార్థన దేవుని పిల్లల అన్యుడైన రాజును ప్రభావితం చేసి కదిలించింది. దేవునికి స్తోత్రం. అనుదినము సాయంకాలం నైవేద్యం మీ ఇంటిలో ఎంతమంది పెడుతున్నారు? అనుదినము మీ ఇంటిలో దేవుని పిల్లలు 8, 9 అవగానే టీవీ సౌండ్ కాదు వినపడాల్సిందే. చెప్పాలి మీరు, సియోను పాటల ధ్వని వినబడును గాక. దేవుని పిల్లలారా, గరిటెల సౌండ్, కుండల సౌండ్, పండేల సౌండ్ కాదు వినబడాల్సిందే. శానాదయ్యాల పిచ్చోళ్ళలాగా కేకలేసుకోవడం కాదు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఏమే కొంచెం అన్నం పెట్టావు, కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వు. పల్లెటూరు భాషలోనే మాట్లాడుతున్నాను, దయచేసి ఏమనుకోవద్దు. కొంచెం మంచినీళ్ళు పట్టరావే అని ప్రేమగా అడిగితే తెచ్చి ఇచ్చేద్దా చక్కగా, గజ్జల గుర్రంలాగా. ఆ గల్లుగల్లుమని వేసి తిరుగుతారు కదా, ఏంటి అది గల్లుగల్లుమని అడుగుతుంటే మన గుండె జల్లు మనాలా. దేవుడికి స్తోత్రం. అది దేవుని పిల్లారా వేసుకుని ఏమే అంటే ఓయ్ అని వచ్చేద్దు. ఏ మసడా అంటే ఏంట్రా అంత పూలికి ఏకేసావు? ప్రేమగా పిలిస్తే వచ్చేద్దుగా, డింగ్ 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 వచ్చేద్ది. తెలుతులా? ఫ్రెండ్షిప్ చేయండి, నో ఈగోస్. రాత్రి 6 కాడి నుంచి దేవుని పిల్లరా ఉదయం 6 గంటల వరకు మా ఆవిడ మాట వింటాను నేను. అయ్యో మా అబ్బాయిలు ఇద్దరు అట్ట చూసి నవ్వుకున్నారు, చూసావా? మరి వాళ్ళని కూడా తెచ్చుకున్నాం. మళ్ళీ ఇంట్లో అబద్ధం అయితే వాళ్ళిద్దరు సాక్ష్యం ఇస్తారు. ఉదయం 6 గంటల కంటే మళ్ళీ సాయంకాలం 6 గంటల వరకు ఆవిడ నా మాట ఉంటుంది, ఇంటికాడ ఉండనుగా. ఇప్పుడు దగ్గరగా సుమారుగా 20 ఏళ్ళు అయినట్టుంది. దేవుని పిల్లారా, బ్లాక్ డే గుర్తు చేసుకొని కానీ వివాహ దినం గుర్తులేదన్నా, ఏమనుకోబాక. దేవుని పిల్లారా, దాని పరిస్థితిని బట్టి గొడవలేమి లేవు ఇప్పటివరకు మా ఇద్దరికి. ఆవిడకి అమ్మా నాన్న లేరు, నాకు అమ్మా నాన్న లేరు, కానీ మా ఇద్దరి మధ్యలో గొడవలు లేవు. దేవుడికి స్తోత్రం. అది ఎప్పుడన్నా ఏదన్నా చిల్లి ఏమన్నా జరిగినాయి అనుకో, వెళ్ళిపో అన్నాను అనుకో,
నాది, ఎక్కడికి వెళ్ళను నువ్వే, అంతే, అక్కడ వరకే. ఇక అక్కడ ఫుల్ స్టాప్. ఇక మనం కూడా సైలెంట్ అయిపోతాం. వైలెంట్ ఉండదు. ఇక ఎందుకు నాన్న సింహం తలలో నోరు ఎడతాం మనం? అందరూ బాబాలే. బాబా అంటే భార్య బాధితులని మీకు తెలుతులా, సైలెంట్గా ఉన్నారు మీరు. కనుక దేవుడిచ్చిన భాగ్యములు అనుదినము అతను ఏం చేస్తాడట? అనుదినము పని చేస్తున్నాను, ప్రతిరోజు వెళ్తున్నాను అయ్యగారు, అయినా ఇంట్లో కలిసి రావట్లేదు అనేవారికి చెప్తున్నా. అనుదినము ప్రార్థన, అనుదినము వాక్యం, అనుదినము కుటుంబంతో కలిసి కూర్చోవడం, ఈ అనుదినము చేసిన ప్రార్థనట అన్యుడైన ఎప్పుడు ప్రార్థన అంటే తెలియని నెబుకద్నెజరు రాజును ప్రభావితం చేసింది. దినదినము చేసే ప్రార్థన నిన్ను దీవెనకరంగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రతిదినము ఆయన వాడుక చొప్పున రాత్రివేళ గెత్సేమనే వనములోనికి వెళ్ళి యేసయ్య తెల్లవారు ఏం చేసేవాడు చెప్పండమ్మా? ప్రార్థన చేసేవాడు. మరి పగలంతా ఏం చేసేవాడు? దెయ్యాలను ఎలగొట్టేవాడు, కొండల మీద నిలబడి బోధ చేసేవాడు. ఇంత బలం నీకు ఎక్కడది అంటే రాత్రికాల ప్రార్థన పగటి వేళ పనికి బలం ఇచ్చింది. దేవుడికి స్తోత్రం. అందుకే దేవుని పిల్లల కష్టకాలంలో ప్రార్థన చేయి, ఇష్టము నెరవేరే కాలంలో ప్రార్థన చేయి, ఆపద కాలంలో ప్రార్థన చేయి, సంపద కాలంలో ప్రార్థన చేయి, సుఖ సౌఖ్య సంతోష కాలములలో నిన్ను నిలబెట్టగలిగేది, అన్యులైన వారిని ప్రభావితం చేసేది, అన్యులను అభిమానులుగా, అభిమానుల్ని ఆరాధికులుగా మార్చేది ప్రార్థన ఒక్కటే. ఆమేన్. అది అనుదినము నువ్వు సేవించుచున్న దేవుడే నిన్ను రక్షించాడు అంటున్నాడు. ఎవరో ఒక అన్యుడి నోట దేవుడి మాట వస్తుంది. ఒక క్రూరమైన మృగములాగా పెరిగిన, ఒక చట్టబద్ధం చేసినటువంటి నెబుకద్నెజరు తన మాట మార్చుకున్నాడు. ఎవరి వల్ల? బతిమాలాడా? గుమ్మాల ముందు నిలబడ్డా? మాట్లాడలేదు మీరేమి. నువ్వు ఎక్కడికి దేవుని పిల్లలు అక్కర్లా. నీ భక్తి అనేక మందిని ప్రభావితం చేస్తుంది. 22 మొదటి మాట చదువమ్మా. నేను నా దేవుని దృష్టికి, చాలా మా దేవుని పిల్లలారా. 5వది, నా దేవుని దృష్టికి నేను ఎవరిని? 4-5 వచనాలు పైకి రా. 6వ అధ్యాయంలోనే ఆదికాండం 7:1 అధిపతులను రాజ్యపాలన విషయంలో అదిగో ఏదైనా ఒక నింద మోపవలనని తగిన హేతువు కనిపెట్టుచూ ఉన్నారట. చాలమ్మా. దేవుని పిల్లారా, శత్రువులట దానియేలులో ఏమెతుకుతున్నారు చెప్పండి అమ్మా. ఇప్పుడు మన శత్రువులు ఉన్నారు ఎవరైనా, మనం ఎంత మంచి పనులు చేసినా మళ్ళీ ఏం వెతుకుతారు వాళ్ళు? నేరాలే. మనం ఎంత మంచి పని చేసినా పొగడ్డాడు. ఇప్పుడు పల్లెటూరులో సామెత ఉంది, అమ్మ గేదె ఎన్ని పాలు ఇస్తుందిరా అన్నాం అనుకో, ఎక్కడ గిద్దుడు నవటాకే అసలు ఇత్తలా, ఎక్కడ అసలు పాలు గిద్దుడే. అది చచ్చిపోయిన రోజు నిడుతారండి వీళ్ళు. డాక్రా గ్రూప్ అంతా దీని మీద కట్టారండి అయ్యారు. వారు నాయనో, పిల్లల ఫీజులు కూడా అప్పుడప్పుడు దీని మీదే కట్టారండి. ఆయనకి తెలియకుండా 30,000 రూపాయలు చీటీ కూడా దీని మీదే వేసి అన్ని పాలు ఇచ్చేది. ఏ రోజున గుడికి తేలేదు నువ్వు? అందుకే మాట్లాడతలేదు మీరు. అందుకనే పాడి సచ్చిన రోజునంట, ఆ గ్యాస్ చచ్చిన రోజున పాడి బయట ఆడద్దట సామెత అది. అందుకని మనిషి బతికుండగా భక్తిపరుడు నీతిపరుడు అని చెప్పరు. ఆడు చచ్చిపోయిన రోజున మాత్రం 150 పెట్టి దండ తీసుకొచ్చి ఎంత మంచోడు చచ్చిపో, ఎన్నుండా కానీ మంచోడమ్మా, ఎక్కడ చూసినా నవ్వేవాడు. మరి ఆడు బతుకున్నప్పుడు ఆ మాట చెప్పినట్టు ఆడు ఇంకో 2 రోజులు బతికేవాడుగా అని నా అభిప్రాయం అండి. అయ్యగారు పెద్ద పెద్ద మేధావులందరూ కూర్చున్నారు, చెమటట్టేస్తుంది నాకు. అది నా పరిస్థితి. వాళ్ళు మామూలు కాదండి బాబు, ఒక్కొక్కరు థియాలజీ చేసిన వాళ్ళు. ఆలోచించాలి మీరు. శత్రువు కూడా దానియేలులో ఏం కనుక్కోలేకపోయాడట? నింద కనిపించలేదట. నీ ఆత్మీయ జీవితంలో, నీ పరిశుద్ధ జీవితంలో నువ్వు నిర్దోషిగా ఉండాలి. ఆత్మలో కపటం లేనివాడు ఎవరు ధన్యుడు? ఆత్మలో ఏముండకూడదు. అది 100 మంది విరోధం అయిపోయినాయి. దేవుని పిల్లారా, నిష్కపటంగా మాట్లాడు, నిర్మోహమాటంగా మాట్లాడు, నిర్దోషిగా దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే దానియేలు దేవుని పిల్లారా ఎవరు? నిర్దోషి. పరిపాలకులు, అధిపతులు, రాజు దానియేలు మీద నేరం మోపడానికట హేతువు ఏదైనా వెతికితేనట. దానియేలులో ఏ హేతువు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు ఎంతోమంది యేసయ్య మీద నేరాలు మోపడానికి. నేను ఈ వచనాలన్నీ నేను యేసయ్యకు పోల్చాలి. నేను ఇంకంత సైం తీసుకోకుండా వరుసగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. అందుకే దేవుని పిల్లారా, దోషిని చేయాలని, నింద మోపాలని దేవుని పిల్లారా చూచారు. కానీ దానియేలు చేసిన రాజీ లేని ప్రార్థన ఎదుట, దానియేలు చేసిన భక్తి ఎదుట దేవుని పిల్లలారా
చెప్పండి, శత్రువుల శత్రుత్వం ఓడిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే రాజీ పడొద్దు ప్రార్థన విషయంలో, రాజీ పడొద్దు భక్తి విషయంలో, దేవుని సేవించే విషయంలో, దేవుడికి ఇచ్చే విషయంలో. మీ సమయాన్ని దేవుడికి ఇవ్వండి, మీ హృదయాన్ని దేవుడికి ఇవ్వండి. మీ ప్రతిష్టార్పతమైనటువంటి ప్రతి మొక్కుబడి నీ స్థానిక సంఘ కాపరి దగ్గరికి వెళ్ళి దేన మనసు కలిగి నువ్వు ఇవ్వాలి. నాలాంటి సెలబ్రిటీ సేవకులు వస్తారు పోతారు, నీ కొరకు ఏడ్చేది నీ స్థానిక సంఘ కాపరి. కట్టుబడి ఉండు, దేవునికి స్తోత్రం చెప్పు. నిర్దోషిగా ఇలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు, అయ్యగారు మీ నెంబర్ మాకు ఇస్తారా, ఎప్పుడైనా అవసరం వస్తే ప్రార్థన చేయించుకుంటామంటారు. ఎవరికి ఇవ్వను, నేను ఎవరికి ఇవ్వను. మీ పాస్టర్ గారి దగ్గర ఉంది, అడిగి తీసుకొని చెప్తా. దానికి జాగ్రత్త. దేవుని పిల్లలారా, అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరికి ఫోన్ కూడా చేయను నేను. అదేమనంటే కొంతమంది ఉద్యోగం గారు పట్టించుకోడు, ఉద్యోగం గారు దేవుని పిల్లలు పట్టించుకోవడం. ఎందుకు పట్టించుకోవాలి, దేనికి పట్టించుకోవాలి? నీకంటూ ఒక దొడ్డి, నీకంటూ ఒక కాపరి, నీకంటూ ఒక విధానం ఉందా లేదా? అది పరిస్థితి. దేవుని పిల్లారా, నాకు రాజుగారికి సంబంధం, అంతే కదండి, అంతే. అదే నీతి, అదే యథార్థత, అంతే. దేవుని పిల్లారా, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి ఇక్కడ కూడా రాజు దానియేలు మీద నేరం మోపడానికి చూశాడు. ఒక వ్యక్తి జీవితంలో శత్రువు ఎప్పుడు ఏం చూస్తాడంటే, చెప్పండి, నేరమే. ఎంత మంచి పని చేసినా కానీ ఏ శత్రువుకి కూడా నేరం దొరకకుండా బతికాడంటే ఎవరో? దానియేలు. అందుకే నా దేవుని దృష్టికి నేనేమై ఉన్నానో నిర్దోషిగా కనబడి తిని, అందుకే దూతను పంపి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు చూసారా? దేవుని పిల్లల సింహం వల్ల ఎవరైనా మీ మీద నోళ్ళు తెరుస్తున్నారా? ఇక్కడ ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కనుక మాట అంటారు, ఏమనుకోకండి. కోడల్లో మీ అత్త సింహంలాగా నోరు తెరుస్తుందా? అయితే నువ్వు అరుగు మీద కూర్చొని అరవబాక, భక్తి చెయ్యి, అంతే. దెబ్బకి అత్తరు కొట్టుకుని అత్త అయినా సరే ఇబ్బంది ఏం లేదు, గప్ గప్ నీ దగ్గరికి వచ్చేసరికి మాట రాదు. అత్తలో నీ కోడలే నీకు సింహమై కూర్చుందా, నువ్వు అరవబాక, ఆరిళ్ళు పెట్టబాక. నువ్వు కూడా ఏం చెయ్యి. ఇవాళ నయోమీను రూతు లాంటి కోడళ్ళను అత్తలు దొరుకుతలేదండి ఎక్కడ. దేవుని పిల్లారా, భూతద్దం పెట్టి ఎత్తుకుదామన్నా ఎక్కడ దొరకట్లేదు. మరి ఇద్దరు చేతుల్లోనూ బైబిళ్ళు ఉంటాయి, ఇద్దరు ఒక సంఘానికే వస్తారు. మళ్ళీ పాట పాడమంటే దేవుని పిల్లారా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, ఎప్పుడూ ఉండదు వీళ్ళిద్దరు, పొర్రపాటున ఉండరు వీళ్ళిద్దరు. కానీ పాట మాత్రం అసలు మనల్ని బట్టేగా చాలామంది రాంది అని అనొచ్చు, కానీ మరి మైకులో అనకూడదేమో తెలియదు నాకు. మీ అందరూ మంచివారు, దేవునికి స్తోత్రం. మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, బైబిల్ సరి చేయటాకే ఉంది. ఆమెన్. అది అమ్మా, నీ కడుపులో గడ్డ ఉంది, ఆపరేషన్ పడద్దమ్మా, రేపు 10 రా, ఆపరేషన్ చేస్తానన్న డాక్టర్ మంచోడా? పర్లేదులేమ్మా, గడ్డ ఉంటే ఏముందలే కానీ ఒక డజను అమృతాంజన్ బాటిల్ను లేకపోతే జెండు బాం కొనుక్కో, నొప్పి వచ్చినప్పుడల్లా రాసుకొని డాక్టర్ మంచోడా? మా జకరియా అన్న చెప్పాలి, మాట్లాడతలేదు. నొప్పి వచ్చినప్పుడల్లా ఎన్ని జెండు బాములు రాస్తావు? దేవుని పిల్లారా, జెండు బాం కంపెనీ వాడిని బాగు చేయడం తప్ప శాశ్వతమైన పరిష్కారం కావాలి కదా. మాట్లాడలేదు మీరు. నువ్వు పాపం చేస్తావు, ఏం నేను ప్రార్థన చేస్తాగా అంటాడు ఒకడు. నమ్మబాకండి అట్టంటి వాళ్ళని. నువ్వు పాపం చేస్తే పరలోకం నీకు రాదు అని నీ పాదిరి గారికి ఖండిస్తే ఆడు సర్జన్ డాక్టరు. దేవుడికి స్తోత్రం చెప్పు. శాశ్వతమైన పరిష్కారం. ఇక మళ్ళా గడ్డ లేదు, మళ్ళా నొప్పి లేదు, మళ్ళా దేవుని పిల్లలు ఆటుపోటు నీకు రానే. అందుకే నిర్దోషిగా ఉండాలట. భక్తి పరులు ఎలా ఉండాలి? అది కనుక దేవుని పిల్లలారా, అందుకే నింద మోపిన వాళ్ళు దేవుని పిల్లల భటులు సింహాల నోటికి ఆహారం అయ్యారు, కానీ చెప్పండి దానియేలును మాత్రం ఆహారం కానివ్వలేదు. 23వ వచనం చదువమ్మా. 23వ వచనంలో చివరి లైను, అతడు దేవుని యందు భక్తి గలవాడైనందున. చాలు దేవుని పిల్లలారా, అయిపోయింది. 2 నిమిషాలు 3 నిమిషాలు వినండి. అతడు దేవుని యందు ఏం కలిగిన వాడు? భక్తి కలిగిన వాడు. మనం కూడా దేవుని యందు ఏం కలిగి ఉండాలి? అది గనుక దేవుని పిల్లలారా, భక్తి అంటే చెప్పే కదా, ఒకటే కాదు, బైబిల్లో చదవాలి, ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, ఉపవాసం కూడా ఉండాలి, ఆరాధనకు క్రమముగా సమయానికి వెళ్ళాలి. దేవుడికే మహిమ కలుగునుగాక. అది రోజు ఎలాగైతే క్రమంగా అన్నీ పాటిస్తున్నామో ఆత్మీయ జీవితంలో కూడా క్రమశిక్షణ చాలా అవసరం. మీ కాలేజీలో, మీ స్కూలుల్లో, మీ హై స్కూల్లో మీ పిల్లలు ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి వచ్చేస్తున్నారు అనుకోండి, ఆ పిల్లవాడికి దేవుని పిల్లారా ఆ స్కూల్లో ఉంచుతారా?
మాట్లాడలేదు. ప్రిన్సిపాల్కి రిపోర్ట్ చేసి, ఏమంటే ఎప్పుడు పడితే అప్పుడు ఇటు గోడ దూకి వచ్చేస్తున్నాడు, చదువు నేర్పుతారని మీరు మా పిల్లోడిని ఇక్కడ వేసాం మేము, మీరు ఎప్పుడు పడితే అప్పుడు వదిలేస్తే ఇటు చదువు ఎలాగో వస్తుందండి అని ప్రిన్సిపాల్ మీదకి వెళ్తారా వెళ్ళరా? చెప్పండి అమ్మా. తెలివి గల, జ్ఞానము గల, మంచిగా బోధించే టీచర్లు అపాయింట్ చేసుకుంటారా, చేసుకోరా? మాట్లాడలేదు మీరు. ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఎక్కడ దేవుని పిల్లరా బాగుంది స్కూలు, ఎక్కడ బాగా చెప్తున్నారు అని 10 మందిని ఆలోచిస్తారా, ఆలోచించరా? ఇప్పుడు మీకు చదువు నేర్పే ప్రిన్సిపాలు లేకపోతే లెక్చరరు, మాస్టరే అంత స్ట్రిక్ట్గా ఉంటేనే బాగుంటుంది, మేము లక్షలు పోతున్నాం అంటున్నారు కదా. మరి పాస్టర్ గారు స్ట్రిక్ట్గా ఉంటే పడదా? ఉండాలా వద్దా? నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసే పాదిరి గారు నిన్ను ఖండించాడు అనుకో, అది నీకు మేలా లేకపోతే కీడా? మాట్లాడలేదు మీరు. మేలుగా భావించిన వారు దేవుడు దీవించునుగాక, పాటించిన వారిని కూడా మేలుగా పాటించే మనసు వారికి ఇచ్చునుగాక. ఇంకా అంతకుమించి నేను చేయగలిగింది ఏమిలే. గనుక దేవుని పిల్లలారా, కొంతమంది పాస్టర్ గారు గద్దితే ఎట్ట, పాస్టర్ గారికి అంత కోపం వస్తే ఎట్ట? లేదు 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 అది. గనుక దేవుని పిల్లలారా, అందుకని భక్తి చెయ్యాలి. భక్తి చేస్తే దేవుడు మనకు దేవుని పిల్లలకు కావలసినవన్నిటినీ దేవుడు మనకిస్తాడు. ఆ భక్తి ద్వారా దానియేలు దేవుని శక్తి ఏంటో ఆ రాజ్యానికి చూపించాడు. చివరిది 26వ వచనం. దేవుని పిల్లల 7.26వ వచనంలో దేవునికి మహిమ తెచ్చినవాడు. ఏం తెచ్చినవాడు? దేవుని పిల్లారా, దేవునికి మహిమ తెచ్చాడు. దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు. అది ఎవరికి మహిమ తెచ్చాడు? ప్రార్థన ద్వారా అంతిమ విజయం, భక్తి ద్వారా అంతిమ విజయం విశ్వాసులదే, భక్తిపరులదే అని అన్యులందరికీ రుజువు చేసిన వాడు దానియేలు. దేవుని గొప్ప మహిమ. దేవుని పిల్లారా, అందుకే పురాతన కాలంలో మహాబలవంతుడిగా కనబడుతున్న నెబుకద్నెజరు రాజు కాలంలో శాసనాల మీద, శిలాపలకాల మీద రాజ్యమంతా ఎవరి పేరు రాయించాడు? అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, మీరు చదివిన వాక్యములో, దానియేలు యొక్క దేవునికి భయపడచ్చు. దేవుడి పేరు ముందుందా, భక్తుడి పేరు ముందుందా? ఏం మాట్లాడలేదు మీరు. మీరు చదివిన వాక్యంలో ఎవరి పేరు ముందుంది? దానియేలు యొక్క. అది ఇప్పుడు దేవుని పిల్లలారా, భక్తిపరుడును బట్టి ఎవరికి పేరు వచ్చింది చూసావా? ఒక్కడే రాజ్యాన్ని ఆయన వైపు తిప్పుకున్నాడు. రాజు కనుదృష్టి దానియేలు వైపు కాదు, దానియేలు దగ్గర ఉన్న దేవుడి వైపుకు తిప్పాడు. దేవునికి స్తోత్రం. అందుకని భక్తిపరుడు బాధలు పడైనా మీరు భక్తి చేయగలిగితే, ఆ భక్తి నిలబెట్టుకోగలిగితే దేవుడికి మహిమ తెచ్చేవారుగా ఉంటారు. దేవుని పిల్లలారా, ఈ ప్రాంతమంతా మీరు దేవుని పిల్లలారా, ఈ మంచి కాపరి ప్రార్థనా మందిరము ద్వారా ఈ ఉద్యోగ సభలకు వచ్చిన మీరందరూ కూడా నీ సంఘ కాపరికైనా, నీ సంఘమునకైనా దేవుని పిల్లలారా, నీ దేవునికి మహిమ తెచ్చేవారుగా మనం ఉండాలి. ఆ 27వ వచనం కూడా చదివేమా? ఆయన విడిపించువాడును. దేవుని పిల్లలారా, ఆయన ఎవరట చెప్పాలి మీరు. దానియేలు దేవుడు ఎవరిప్పుడు? దేవుని పిల్లలారా, విడిపించువాడు. పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి, వ్యాధి నుండి, బాధ నుండి దేవుని పిల్లలారా, నిన్ను నరకము నుండి విడిపించగల దేవుడు. దేవుని పిల్లలారా, విడిచిపెట్టాడు. ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడే వారిని విడిచిపెట్టకుండా కనాను వరకు వారిని నడిపించాడు. వారికి తోడుగా ఉన్నాడు. వారికి అన్ని విషయాలు సదుపాయాలు చేశాడు. తర్వాత రక్షించువాడు. ఏం చేసేవాడు? రక్షించువాడు. నీ ఆత్మ నరకములో పడిపోకుండా నీ ఆత్మను కూడా రక్షిస్తాడు. భూమి మీదే కాదు, చదువమ్మా, ఇహమందును పరమందును ఉందమ్మా అక్కడ. దేవుని పిల్లరా, పరమందును భూమి మీదను సూచక క్రియలు, ఆశ్చర్యకార్యములు చేయువాడు. అందుకే ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీ పక్షంగా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఈ రాత్రి ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు. ఏ పరిస్థితిలో ఈ శబ్ద శ్రవణము ద్వారా వింటున్నావో నాకు తెలియదు. దేవుని పిల్లారా, ఈ మతస్థులైనా ఏ మతస్థులైనా దేవుని మాట జీవము కలిగినది అని నువ్వు నమ్మగలిగితే నీకు 2 పనులు ఎట్ ఎ టైం జరుగుతాయి. 1 నిన్ను విడిపిస్తాడు, 2 నిన్ను రక్షిస్తాడు. భూమి మీదే కాదు, పరలోకమందు కూడా దేవుని పిల్లలారా నిన్ను ఆయన కూర్చుండబెడతాడు. ఇంకా ఏమనుందో తెలుసా? ఆయనే సింహముల నోట నుండి దానియేలును రక్షించెను. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లరా, చివరి మాట చదివేసి దేవుని పిల్లర ముగించేద్దాం. ఏంటి ఆ మాట అంటే దేవుని పిల్లలారా, ఆ చివరి వచనం
ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందు వర్ధిల్లెను. దేవునికి మహిమ కలుగును గాక. రాజ్యాలు మారాయి, రాజులు మారారు, కానీ భక్తిపరుడు మాత్రం మారలా. రాజ్యాలు మారినా, రాజులు మారినా భక్తిపరుడు స్థానం ఎప్పుడు అలాగే ఉంటుంది. దేవునికే మహిమ కలుగును గాక. ప్రజలు మారొచ్చు, ప్రభుత్వాలు మారొచ్చు, మంత్రులు మారొచ్చు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు మారొచ్చు, భక్తిపరుడు రాజ్యం ఎప్పుడు వర్ధిల్లుద్ది. దేవుడికి స్తోత్రం చెప్పు. పరిస్థితి ఏదైనా దేవుని వైపు నువ్వు చూడగలిగితే, దేవుని పిల్లారా, అందుకనే దైవభక్తి చేయి, యథార్థమైన భక్తి చేయి, నిష్కళంకమైన భక్తి చేయి, సంపూర్ణమైన భక్తి చేయి. దేవుని పిల్లారా, పైకి భక్తి గల వారి వలె ఉంటూ దాని శక్తిని ఎరగని వారిగా ఉండొద్దు. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభదాయకం. దేవుడికే మహిమ కలుగును గాక. భక్తి లాభమే కానీ నష్టము కానే కాదు. భక్తి పరులకి ఏ కొదువ ఉండదు. భక్తి పరులు నిష్ప్రయోజులుగా ఉండరు. భక్తి పరులు దేవుని పిల్లలారా లోకానికి బలహీనులుగా కనబడొచ్చేమో కానీ వారు పరలోకాన్ని సైతం కదిలించగలిగిన బలమైన వారు. అందుకే దేవుని పిల్లలారా, ఎంతమంది విద్య లేని వారు భక్తి చేసి వరాలు సంపాదించలా? మాట్లాడరే? మీ ఏరియాలో కూడా చాలామంది ఉంటారు చదువు లేని వారు. దేవుడి చేత పిలుపు అందుకొని దేవుని పిల్లల పరిచర్య చేస్తూ దేవునిలో గడుపుతూ స్వస్థత వరాలు కలిగిన వారు ఉంటారు, ప్రార్థన వరం కలిగిన వారు ఉంటారు. దేవుని పిల్లలు ఎంతోమంది ఉన్నారు నేటికి కూడా. దేవుడు దర్శించే కాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. అందుకే నువ్వు వర్ధిల్లుతావు. చిట్ట చివరి మాట, దేవుని పిల్లలారా, నీ అన్ని కాలములలో దేవుడు నిన్ను ఏం చేస్తాడు? వర్ధిల్లింప చేస్తాడు. 7 మాటలు గుర్తుపెట్టుకోండి. దేవుని పిల్లలారా, మనం కూడా భక్తి చేయగలిగితే దేవుడికి మహిమ తెచ్చిన వారంగా ఉంటాం, దేవునికి కీర్తి ఖ్యాతి తెచ్చిన వారంగా ఉంటాం. దేవుని బట్టి ఎన్నో పొందుకున్నాం, సంఘానికి వచ్చాం, సంఘములో ఉండి ఎన్నో తీసుకున్నాం. సంఘానికి కూడా మనం ఏదో ఒకటి చేయాలి. దేవుడి దగ్గర నుంచి ఎన్నో తీసుకున్నాం, దేవునికి ఏదో ఒకటి మనం చేయాలి. నీకై ఇన్నిచ్చిన దేవుడికి తిరిగి నువ్వేమి ఇవ్వగలవో దేవుని పిల్లారా ఒక్కసారి మీరే చెక్ చేసుకోండి. నీ కొరకు దిగి వచ్చిన దేవునికి తిరిగి నువ్వేమి ఇవ్వగలవు? దేవుని పిల్లారా, నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకు నువ్వు ప్రాణాలు పెట్టక్కర్లేదు, కానీ ప్రాణము పెట్టి ఆ పరిచర్య నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు దానియేలును దీవించినట్టుగా, దానియేలుకు పేరు ప్రఖ్యాతులు ఇచ్చినట్టుగా నీకు కూడా దేవుడు తప్పకుండా ఇస్తాడు. అట్టి భాగ్యం ఈ వర్తమానము ద్వారా విన్న మీ అందరికీ దేవుడు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన దేవా, దీవించుము. ఈ వర్తమానము ద్వారా బిడ్డలందరినీ పేరు పేరున దీవించి వారి హృదయ మధ్యలో బలపరిచి వృద్ధి పొందింప చేయమని, భక్తిలో దాగి ఉన్న శక్తి ఏమిటో దానియేలు వలె, ఏలియా వలె మేమందరము కూడా ప్రభా మా పరిస్థితులన్నిటినీ కూడా నువ్వు ఎరిగి ఉన్న దేవుడువు గనుక ఈ భక్తి మార్గము ద్వారా మేలుకరముగా మీరే బిడ్డలను దీవించి ఆశీర్వదించుమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సమయాన్ని నాకు అనుగ్రహించిన త్రిత్వదేవునికి, అలాగనే ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి దైవాభిషక్తులు రాజయ్య గారికి, వారి కుటుంబానికి, అమ్మగారికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ, వేదికను అలంకరించిన దైవాభిషక్తులకు, అలాగనే ఈ కుడి ప్రక్క భాగంలో ఉన్న దైవ సేవకులకు, అభిషక్తులకు అందరికీ కూడా, అలాగే ఓపికతో ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆర్కెస్ట్రా బృందం వారికి, మంచి మైక్ సిస్టమ్ ఇచ్చిన వారికి, కెమెరా వారికి అందరికీ, అలాగే ఈ దూర శబ్ద శ్రవణము ద్వారా విన్న గ్రామస్తులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దగ్గరగా చప్పట్లు కొడదాం. దైవజన నోట వెలువడిన ప్రతి మాట ప్రతి హృదయంలో నాటబడి ప్రతి కుటుంబంలో ఫలావృక్షాలు కలిగి సంఘానికి అనేక మంది మాదిరికరంగా బ్రతుకుదుముగాక. అందరూ ఒకసారి లేచి నిలబడండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. అందరి కొరకు భోజనం సిద్ధపరచబడింది. వాక్యంతో పాటు ఇంతవరకు చక్కటి అమూల్యమైన వర్తమానం అందించినటువంటి దైవజనులు ఉద్యమం అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు. స్థానిక సంఘ కాపరి వారి సంఘ పక్షాన వచ్చిన ప్రజలందరి పక్షాన చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుద్దాం. అలాగే రేపు రాత్రి 6 గంటలకే కూడిక ఏర్పాటు చేస్తాం. 6 గంటల నుంచి 8:30 వరకు పాటలు పాడతారు. దయచేసి పాటలు పాడేవారు పెందల కాడిన రండి. మధ్యలో వచ్చి పాట ఇవ్వలేదంటే కూటము ప్రసంగము ముందు దయచేసి పాటలు ఇవ్వడం. ప్రసంగానికి వెళ్ళే ముందు 2 పాటలు మరి శామ్ సిరికొట్ల గారికి ఇవ్వబడతాయి. వారు నిలబడిన తర్వాత ఎవరికి పాటలు ఇవ్వడం. వారు నిలబడక ముందే ఎవరు పాడతారో అందరికీ పాటలు ఇవ్వబడతాయి. సంఘానికి ఒక పాట,
దయచేసి అందరూ కూడా సిద్ధపడి రావాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాం. రేపు రాత్రి మన మధ్యకి దైవజనులు దేశ విదేశాలలో బలమైన ఆత్మచేత నడిపించబడి వాడబడుతున్నటువంటి దైవజనులు మరి మంగాచార్యులు గారు మన మధ్యకి వస్తున్నారు. రేపు రాత్రి వచ్చేటప్పుడు ఒక్కొక్కరు ముగ్గురిని తీసుకురండి. దేవుడు అద్భుతమైన రీతిగా రేపు రాత్రి కూడా దైవజనుల నోట పలికే ప్రతి మాట మనకు, మన కుటుంబాలకు, మన పిల్లల తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. రేపు రాత్రి కూడా మరి చివరి సభ కాబట్టి మనం దేవునికి ఇవ్వడం మంచిది. రేపు రాత్రి సభలో కూడా కానుకలు పట్టబడతాయి. దయచేసి మీరు వచ్చి సిద్ధపడి రావాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాం. అందరూ కళ్ళు మూసుకుందాం, చేతులు జోడిద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. భోజనానికి వెళ్లే ముందు, కోట ముగించే ముందు ప్రార్థన ఆశీర్వాదముతో దయచేసి ప్రార్థన కూడికలు మనం ముగించుకుందాం. దైవజనులు ఆనోకయ్య గారు ఉన్నారు, వారు చివరి ఆశీర్వాదం ఇవ్వడానికి ముందుకు రావాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. పెద్దవారిని ఒకరు తీసుకురండి, ఆనోకయ్య గారిని. ఈలోపు ఇద్దరు దేవుని సేవకులు చిన్న ప్రార్థనలు చేస్తారు. మరి గంట శామ్యుల్ సుకుమార్ అన్న గారు, అలాగే నవీన్ పాల్ అన్న గారు ఇద్దరు కూడా చిన్న ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురా, నమ్మదగిన దేవా, దానియేలు జీవితం గురించి మాతో మాట్లాడి ఇట్టి శాసనము అది నాయన అది చేయబడినను యథావిధిగా ఎలాగైతే ప్రార్థన చేశాడో, నిజమే లోకములో ఎన్నో రకాలైన పరిస్థితులు రావచ్చేమో, కానీ నీ కొరకు నిలబడుతున్నప్పుడు ప్రభా ఆయన మా భక్తి మాకు ధైర్యం పుట్టించాలని మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. విన్న వాక్య ప్రకారం జీవించే జ్ఞానం మాకు దయచేయండి ప్రభా. అయ్యా, ఇక్కడున్న ప్రతి బిడ్డను కూడా బలపరచండి. దానియేలు దేవుడని ఎలాగైతే చెప్పబడిందో అలాగే ప్రభా మేము ఆరాధించిన దేవునికి ప్రభా మమ్మల్ని బట్టి మహిమ కలగాలి ప్రభా. అలాంటి ఆత్మీయ మెట్టులో మమ్మల్ని లేవనెత్తమని యేసు నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. అందరము ప్రార్థనలోని ఏకీభవిద్దాము. మహాగణుడ, సర్వోన్నతుడ, సర్వకృపానిధి, మీ అత్యున్నతమైన ప్రేమను బట్టి, కనికరమును బట్టి, వాత్సల్యమును బట్టి మరొక మారు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము తండ్రి. అయ్యా, రాజన్న గారి ద్వారా ఈ మంచి కాపరి మినిస్ట్రీస్ ద్వారా ఏర్పరిచిన యొక్క అద్భుతమైన యొక్క సభను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు. అయ్యా, మీ దాసులు ఉద్యోగమయ్య గారిని నిలబెట్టుకొని అయ్యా చక్కటి ఈ యొక్క అంచె కాలములో నేను ఈ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితుల్లోని అవసరమైనటువంటి అయ్యా ఎన్నో సూచనలతోటి కూడిన అయ్యా భక్తిలోని శక్తి కలిగి జీవించుటకు కావలసిన శ్రేష్ఠ వర్తమానమునైనా మీరు మాకు అనుగ్రహించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. విన్న వర్తమానానుసారముగా మేమందరమును రూపాంతరము చెందిన వారమై మీ సన్నిధిలోని నాయన బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలు అనిపించుకునే కృపాధనిత మా అందరికి అనుగ్రహించమని అయ్యా యొక్క పరిచర్యను మరింతగా దీవించి ఆశీర్వదించి విస్తరింపజేసి పాల్గొందిన మమ్మల్ని అందరినీ అయ్యా సేవకులను అందరినీ మరింత బలముగా మీలో వాడుకోమని, రేపు జరగబోతున్న సభను కూడా మరింత జయకరంగా జరిగించమని మహిమాస్వరూపుడు సర్వశక్తుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మోజసాయి గారు కూడా చిన్న ప్రార్థన చేస్తారు. జగన్ గారు కృపాస సంపన్నుడా, సర్వశక్తిమంతుడా, ఘనమైన తండ్రి, నీ కొందనములు నాయన. ఈ సాయంత్రకాలం వేళ నీ దైవజనులు నిలబెట్టుకొని మా భక్తిలో మేము ఎలా యథార్థతగా ఉండాలి ప్రభు, మా భక్తి ద్వారా మేము ఏ విధంగా ధైర్యాన్ని పొందుకొని మా అనుదిన జీవితాల్లో ముందడుగు వేయాలి అనే విషయం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీ స్తోత్రములు నాయన. విన్న ప్రత్యేక బిడ్డను మీరు దీవించండి, ఆస్వాదించండి. విన్న వాక్యం వారి హృదయాల్లో ఫలించి అభివృద్ధి పొంది అనేకులకు ప్రభావ వారి దివిటీలకు వెలిగే భాగ్యాన్ని నాకును విన్న నా సహోదరులకు నన్ను గ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడును నీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు మధుర నామం ద్వారా అడిగి వేడుకొంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తుపై మనలో ఉండి సంచారం చేస్తున్న పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, మొదట ఈ సహవాస సేవకులందరికను విశ్వాస బృందానికి కూడిన మనందరికీను భూమి సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ వరకు తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బలో క్రీస్తు మహారాజుకే, బలో క్రీస్తు మహారాజుకే. అందరి కొరకు భోజనం సిద్ధంగా ఉంది. అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా మీకు నేను మనవి చేస్తున్నాను. సేవకులు సేవకురాండ్రులు దయచేసి లోపల మందిరంలోకి రావాల్సిందిగా అయ్యగారు మిమ్మల్ని ప్రేమతో పిలుస్తూ ఉన్నారు. రాజయ్య గారు ఎవరైనా సేవకులు సేవకురాండ్రులు దైవజనులు రాజయ్య గారు లోపలికి పిలుస్తూ ఉన్నారు.
మీ కొరకు అక్కడ లోపల భోజనం ఏర్పాటు చేయాలి. రేపు రాత్రి మరి ప్రత్యేకమైనటువంటి భోజన కార్యక్రమాలు ఉన్నాయి. రుచికరమైన భోజనం, రుచికరమైన వాక్యం. కాబట్టి మీరు అందరూ కూడా పెందల కాడనే, మీ ఇళ్ళ కాడ ఎవరు కూడా మరి వంట వండవలసిన అవసరం లేదండి. మీరు మీ పిల్లలు కుటుంబాలు కలిసి రండి, అందరం కలిసి ఆరాధిద్దాం. సర్వోన్నతుడైన దేవుని సన్నిధిలో రేపు రాత్రి ఒక గొప్ప పరలోక ఆనంద అనుభవాన్ని మనం పొందుకుని వెళదాం. కనుక రేపు రాత్రికి దయచేసి దైవజనులు మంగాచార్యులుగా రాబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు రాత్రి 6 గంటలకే ప్రార్థన కూటానికి రావాల్సిందిగా దేవుని పేరిట మీకు నేను మనం చేస్తున్నాను. సేవకులు, సేవకురాండ్రులు దయచేసి మందిరంలోకి రండి. ఎలియా దయచేసి అందరూ కూడా సమృద్ధైన భోజనం ఉందండి. ఎవరెవరు తోసుకోవద్దు. చక్కగా స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులు లైన్గా వెళ్ళి క్రమంగా వెళ్ళి మీరు ఎంత క్రమంగా వాక్యం విన్నారో అంత చక్కగా భోంచేసి వెళ్ళండి. వెళ్ళేటప్పుడు దైవజనుల కుటుంబాన్ని దీవించి వెళ్ళండి. ఒకళ్ళు ఎవరైనా వ్యక్తిగతంగా రాజయ్య గారిని కలిసి ఈ సభలకు ఏదైనా కానుక ఇవ్వాలి లేకపోతే ప్రార్థన చేయించుకోవాలనుకున్న వాళ్ళు రాజయ్య గారిని కలవండి, కలిసి ప్రార్థన చేయించుకోండి, పరిచర్యను ప్రోత్సహించండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.